ప్రార్థనాపూర్వకంగా ఈ సువార్త స్వస్థ కూటాన్ని ఏర్పాటు చేసుకుని మమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు అబ్రహాం గారికి, సంఘమంతటికి, ప్రజలకు, సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు, శుభములు. యేసు కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. మీ ప్రక్కల వారికి కూడా మీరు వందనాలు చెప్పండి. ప్రక్కలో ఉంటారు కదా, వాళ్ళకి వందనాలు చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. నోరు తెరిచి చెప్పాలి కదా. మరియమ్మ వయసు 16-17 ఏళ్ళ వయసు. ఎలిజబెత్ అమ్మ సుమారు 70 ఏళ్ళు దాటిపోయాయి. బంధువులు వెళ్ళిన మరియమ్మ ఎలిజబెత్ అమ్మకి ఏం చెప్పిందో తెలుసా? వందనాలు చెప్పింది. అప్పుడు ఎలిజబెత్ అమ్మ సాక్ష్యం ఏమిచ్చిందంటే, నా ప్రభువు తల్లి నా యొద్దకు రావడం నాకు ప్రాప్తించెను. నా ప్రభువు తల్లి వందన వచనం నేను వినగానే నా గర్భంలోని శిశువు గంతులు వేసెను అని సాక్ష్యం ఇచ్చింది. ప్రభునామంలో మనం వందనాలు చెప్పుకోవడం వలన మన మధ్యలో ఉన్న కుటుంబ పరంగా కానివ్వండి, లేక ఇరుగు పొరుగు వారి తరపున కానివ్వండి, సంఘపరంగా కానివ్వండి, అపవాదికి అవకాశం లేకుండా మనలో సమాధానం చేకూర్చబడుతుంది. కనుక మనం ఒకరికొకరు ఎప్పుడు కూడా వందనాలు చెప్పుకోవాలి. నేను 96వ సంవత్సరంలో సంపూర్ణ సేవకు వచ్చాను. అంతకుముందు చిన్న ఉద్యోగం చేస్తూ సువార్తకు వెళ్ళేవాడిని. ఎప్పుడైతే ప్రభు నన్ను సంపూర్ణ సేవకు పిలిచాడో ఆ రోజు నుండి నా పిల్లలు కానివ్వండి, నా ఇళ్ళలు కానివ్వండి, నేను కానివ్వండి, నా తల్లిగారు కానివ్వండి, తండ్రి గారు కానివ్వండి, ఉదయం లేస్తే ఒకరికొకరు మేము వందనాలు చెప్పుకుంటాం ఇంట్లో. మా పాస్టమ్మ ముందు లేచారనుకోండి, నిద్రలో నుండి నాకు వందనాలు చెప్తారు. నేను లేచాననుకోండి, నేను ముందు వందనాలు చెప్తాను. అది మాకెంతో సంతోషంగా ఉంది. ఒకవేళ పాస్టమ్మ గారిని ఏదైనా అనాలంటే కూడా మళ్ళీ ఉదయాన్నే వందనాలు చెప్పాలి కదా అని గుర్తొస్తుంది. కాబట్టి ఇంకా అయిపోయింది అక్కడ. మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, దేవుని నమ్ముకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నమ్మిన వాళ్ళు, చర్చికి వచ్చేవాళ్ళు నేను అడగలే, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు అని అడుగుతున్నా. ఎంతమంది ఉన్నారు? సగం చెయ్యి ఎత్తింది. పిల్లలు సగమే ఉంది మీకు చెయ్యి. స్తోత్రం చెప్పండి. అలాగనే చేతులు ఎత్తి. పిల్లలు, మీ అమ్మ మీ నాన్నకు మీరు ఎంతమంది వందనాలు చెప్తారు ఉదయం లేచి? చిరునవ్వు కాదు నవ్వాల్సింది, సమాధానం కావాలి. చదువుకుంటున్న పిల్లలు, బైబిల్ చదువుతున్నారు మీరు? రియల్లీ చదువుతున్నారంటే అర్థం ఏంటి? పఠించడం వేరు, పాటించడం వేరు. ఆ చిన్న కొడుకున్నాడు, మీ ముందరనే ఫోన్ చేస్తే ఇప్పుడు 11వ ఏట నడుస్తుంది ఆయనకి. చాలా ఆలస్యంగా పుట్టాడు. నేను ఫోన్ చేస్తేనే ఫస్ట్ నాకు చెప్పేది ప్రైజ్ ది లార్డ్ డాడీ అంటాడు, ప్రైజ్ ది లార్డ్ మమ్మీ అంటాడు, ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య అంటాడు. ఎందుకు మీకు చెప్పవలసి వచ్చిందంటే, క్రైస్తవ జీవితము అమాయకత్వంతో కూడింది కాదు. క్రైస్తవ జీవితము అర్థం పర్థం లేనిది కాదు. క్రైస్తవ జీవితము దరిద్రానికి సంబంధించింది కాదు. క్రైస్తవ జీవితము మోటుతనంతో నశించిపోయేది కాదు. క్రైస్తవ జీవితము భూప్రపంచంలోనే దేవుడు నంబర్ 1 జ్ఞానవంతులుగా పెట్టాడు. భూప్రపంచంలోనే నంబర్ 1 ధనవంతులుగా పెట్టాడు. క్రైస్తవ జీవితాన్ని ఒక్కసారి ప్రపంచం తొంగి చూస్తే, నాకు కాదు తల్లి, నాకు కాదు, పక్కలో బ్రదర్స్
అత్త కోడళ్ళు కూర్చుంటే పక్క పక్కలో చెప్పండి. ఎంతమంది ఉన్నారు కోడళ్ళు ఇక్కడ? పెళ్ళైన కోడళ్ళు, అత్తగారు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చెప్తారా మీ అత్తమ్మగారికి వందనాలు? ఎప్పుడు అన్నది గుర్తుపెట్టుకుంటారా? నేను వచ్చిన కొత్తలో ఈ ముసలిది ఏం మాట్లాడిందో మీకేం తెలుసు పాస్టర్ గారు? అబ్బే, మనం ఎందుకు క్రైస్తవం అవుతాం అప్పుడు? కాము కదా. ప్రేమ దోషములన్నిటినీ కప్పును, పగ కలహమును రేపును. ప్రేమతో సాగిపోవాలి. పొరపాట్లు జరుగుతాయి, కుటుంబం కదా, పెద్దలైనా పిల్లలైనా పొరపాట్లు జరుగుతాయి, మనుషులం కాబట్టి. అయితే ఆ పొరపాటుతనాన్ని దేవుడు అంటున్నాడు, క్షమించడం నేర్చుకోవాలి. నేను క్షమించిన ప్రకారమే అంటాడు. సరే, వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 107వ కీర్తన, కీర్తనలు 107, 20వ వచనాన్ని చదువుకొని మనం కొంత సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 107వ కీర్తన 20వ వచనం కరెక్టే బ్రదర్. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఇప్పుడు బైబిల్ ఉన్న వారందరూ చదవండి ఒకసారి ఆ మాట. అందరు చదవండి తల్లి, బ్రదర్స్ అందరు చదవండి. ఆయన తన వాక్యమును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించను. బైబిల్ అట్లే పట్టుకొని కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన చేస్తున్నా, మీరు చేసుకోండి. ప్రభువా, నీవు నాతో మాట్లాడాలి. నా జీవితంలో ఈరోజు ఒక మలుపు తిరగాలి ప్రభువా. నా బ్రతుకులో ఒక నూతన కార్యం జరగాలి. నీ వాక్యము ఎంతో శ్రేష్టమైనది. మానవ జీవితాన్ని, మానవ మనుగడను నూతన పరిచేది. ప్రభువా, దయచేసి నాతో మాట్లాడు. జుంటె తేనె దారుల కంటిని మధురమైన నీ వాక్యం చేత నాలోని చేదంతా విరిగిపోవాలి ప్రభువా. నేను ఒక మధురమైన మనిషిగా మారాలి. ప్రభువా, సహాయం చేయండి. కనికరము కలిగిన దేవా, అత్యున్నత సింహాసనమునందు ఆసీనుడైన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, మరి ఇంత దూర ప్రయాణంలో తోడుగా ఉండి మీ సన్నిధితో నడిపించారు. ఉదయకాలం వస్తున్నప్పుడు ఆకస్మికంగా యాక్సిడెంట్కు నాయన గురి అయినప్పటికీ ఇక్కడ ఎవరికి ఏ హాని కాకుండా సురక్షితంగా కాపాడి తిరిగి క్షేమంగా తీసుకుని వచ్చావు. నేనైతే రాలేను అనుకున్నాను ప్రభు. పాస్టర్ గారు కూడా చెప్పాను, ఈ పూట నేను రాలేను, అర్థం చేసుకోండి అని. తండ్రి, హృదయం అంతా వేదనతో నిండిపోయిన ఆ యాక్సిడెంట్ గడియను తిరిగి మరలా నూతన పరిచి నడిపించారు. నీ ప్రజల జీవితాల్లో తోడుగా ఉన్నారు ప్రభువా. నీ వాక్యం చేత మమ్మల్ని పరిపూర్ణంగా నింపండి. నీ వాక్యం చేత తడపండి. మేము బహుగా ఫలించడి పిల్లలుగా వాక్యం చేత కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములో వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి తల్లి, కూర్చోండి బ్రదర్. ఒక చక్కని ప్రశ్న అంటే మీరేం స్కూల్ పిల్లలు కాదు, నేనేం టీచర్ కాదు. మనం ధ్యానం చేస్తున్నాం వాక్యాన్ని. ఏం చేస్తున్నాం? మీరు నేను కలిసి వాక్యాన్ని ఏం చేస్తున్నాం? ధ్యానం చేస్తున్నాం. ధ్యానం అంటే అర్థం ఏంటి? అందులో ఉన్న పరమార్థం ఏమిటి అని తెలుసుకునేదే ధ్యానం. చదవడం వేరు, ధ్యానం చేయటము. మాట్లాడకూడదు, చాలా సైలెంట్గా ఉండాలి. ఎవరు మాట్లాడినా నేను మైకు కింద పెట్టి కారు ఎక్కుతా, మళ్ళీ సందేహమే లేదు. ఎన్ని గంటలు ప్రయాణం చేసి వచ్చానో మీకు తెలుసా? విరామం లేకుండా తిరుగుతూ ఉంటా. ఎన్ని గంటలు ప్రయాణం చేసి వచ్చానో మీ కొరకు మీరు ఎరుగుదురా?
పాస్టర్ గారు పలకరిస్తుంటే కూడా పలకలేకపోయాను, నేను దిగుతానే కారు. ప్రభువు బలం ఇచ్చాడు, మీ కొరకే కదా. ఇక్కడ మాట్లాడేది ఏంది దరిద్రంగా? సైతాన్ మీలోకి వచ్చిందా ఏంటి? సెల్ ఫోన్ల ముందు స్విచ్ ఆఫ్ చేయండి, స్విచ్ ఆఫ్ చేయండి. మీకు యూట్యూబ్లో వస్తుందిలే వాక్యం. అయ్యా వాక్యం యూట్యూబ్లో వచ్చేస్తుంది కదా. మీ బంగారు తల్లి మీ సెల్ ఫోన్ల దగ్గర పెట్టుకోండి. వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి, వాక్యం మీద మనసు పెట్టాలి. మొట్టమొదట నాకు వచ్చినటువంటి ఆలోచన మీకు చెప్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళం కానివ్వండి, అనేక విధాలుగా మరి యూట్యూబ్ ద్వారా వింటున్న వాళ్ళు కానివ్వండి, మేము బాగుపడాలి అన్న కోరిక ఎవరికైనా ఉందా? ఇక్కడ మేము బాగుపడాలి ఉందా తల్లి? బ్రదర్ ఉంది కదా, ఉంది. పాస్టర్ గారు ఉంది. అమ్మ మీరే చెప్పాలి, ఉందా? బాగుపడాలి అని ఉందా? మనం ఎప్పుడు బాగుపడతామో అని ఉందా? ఏముంది? నిజం చెప్పాలి. మనం మాట్లాడే మాటలు నేను అడుగుతున్నా, మనం ఎప్పుడు బాగుపడతామో, ఇంకెప్పుడు బాగుపడతాం? ఈ జీవితం అంతా ఇంతే, ఇలాంటి మాటల్లో మిగిలిపోతాం. అయితే మనం బాగుపడాలి అంటే ఏం చేయాలి? ఏం చేస్తే బాగుపడతాం? బాగుపడడం అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి ఒక రోగి ఉన్నారు. ఆ రోగి బాగుపడ్డాడని ఎప్పుడు అంటారు? జబ్బులో నుండి బయటకు వచ్చినప్పుడు, తన జబ్బు వదిలిపోయినప్పుడు, ఆరోగ్యం కుదటపడినప్పుడు, డిశ్చార్జ్ అయినప్పుడు, అమ్మయ్య ఏది ఏమైనా 10 రూపాయలు పోయినా పర్వాలేదు, 10 లక్షలు పోయినా పర్వాలేదు, అప్పో సప్పో ఇలాగ దిద్దుకోవచ్చు, ప్రాణం దక్కింది, బాగుపడ్డాడమ్మా బాగుపడ్డాడమ్మా బాగైపోయాడు అని చెప్పుకుంటారు. మరి ఆ రోగి బాగుపడ్డాడని చెప్పుకోవడం చాలా సంతోషదాయకం. ఆ మనిషి బాగుపడిన తర్వాత అంతకాలము దుఃఖించిన తన కుటుంబం, అంతవరకు కన్నీరు కార్చిన తన బంధువులు, కాళ్ళ కింద మట్టి కూడా వణికిపోయినటువంటి తన కుటుంబం, వచ్చినటువంటి అబ్నార్మల్ రిపోర్ట్స్ని బట్టి, వచ్చినటువంటి రిపోర్ట్స్ని బట్టి, ఏమో చెప్పలేమని డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి, అలాంటి స్థితిలో నుండి ఆ మనిషిని దేవుడు బాగు చేసి తీసుకొచ్చిన తర్వాత వారి దుఃఖం అంతా కొట్టివేయబడి, వారి బాధలన్నీ తొలగించబడి, ఆ ఇంట్లో ఎంతో చిరునవ్వులు ఉంటాయి, ఆ ఇంట్లో ఎంతో ఆనందం ఉంటుంది. ఎందుకంటే తన మనిషి బాగుపడ్డాడు, ఆ ఇంటి వ్యక్తి తన బంధువు బాగుపడ్డాడు. తల్లి బాగా వినాలి, సోదరులారా వినాలి, అది వ్యాధికి సంబంధించిన విషయం. అయితే మన జీవితంలో కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయంలో ఇలా మనం బ్రతుకుతున్నాం. ఈ బ్రతుకులో మనం బాగుపడాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే బాగుపడతాం? పాలల్లో నీళ్లు పోసి అమ్మితే బాగుపడతామా? బాగుపడాలని ఆ పని చేస్తున్నారు కదా. మీ ఊర్లో చేయరేమో పాపం, మంచివాళ్ళు చాలా చోట్ల చేస్తారు. వ్యాపారస్తులు కొన్ని నీళ్లు పోస్తారు, వ్యాపారస్తులకు పోసే వాళ్ళు కొన్ని నీళ్లు పోస్తారు. దొంగతనాలు చేసి సంపాదిస్తే బాగుపడతారా? నరహత్యలు చేసి సంపాదిస్తే బాగుపడతారా? వడ్డీ వ్యాపారాలు చేసి వడ్డీకి ప్రతి వడ్డీకి చక్రవడ్డీ సాధిస్తే బాగుపడతారా? మిమ్మల్ని అడుగుతాను. ఓ పెద్ద బిల్డింగ్ కట్టుకొని, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకొని, వాళ్ళ ఇంటి దగ్గర కార్లు అట్టహాసంగా కావలసిన బంగారు నగలు వేసుకుని బాగా తిరుగుతుంటే వాళ్ళ గురించి మీరేమనుకుంటారు? ఏం చెప్పుకుంటుంది లోకం? వాళ్ళకేమండి బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళు చాలా బాగున్నారు, వాళ్ళు చాలా బాగున్నారండి అని చెప్పుకుంటారు. పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. బిల్డింగ్ బాగున్నంత మాత్రాన మనిషి బాగుపడ్డాడని కాదని అర్థం. కోట్ల డబ్బు ఉన్నంత మాత్రాన ఆ జీవితం బాగుపడిందని కాదు అర్థం.
ఒక వ్యక్తి గొప్ప సినిమా హీరో అయినంత మాత్రాన వాళ్ళకేమండి చెప్పుకోవడం కాదు దాని అర్థం. సినీ నటుడు మోహన్ బాబు ఇంటికి నేను సరాసరి వెళ్ళి ప్రార్థనలు కూడా చేసి వచ్చాను. చిన్నపిల్లలు మీకు తెలియదు ఆయన గురించి, పెద్దలకు తెలుసు కొంతమందికి. ఆయన ఎలాంటి మనిషి అంటే ఒక స్ట్రాంగ్ మనిషి. ఆయన ప్రార్థన చేసి వచ్చేటప్పుడు నా 2 చేతులు పట్టుకొని అడిగాడు, పాస్టర్ గారు నేను ఎవరిని అడగలేదండి ఇంతవరకు, మా ఇంటికి వచ్చి వెళ్తుంటారు, నా కోడలు దేవుని నమ్ముకున్న బిడ్డే కాబట్టి, జగనయ్య గారి సొంతం చిన్నాయన కూతురు ఆయన కోడలు, ఆమెను బట్టి నేను అక్కడికి వెళ్తాను, నా ఆరోగ్యం బాగలేదు, నా ఇంటి పరిస్థితి బాగలేదు, నా కోసం ప్రార్థన చేయండి అంటాడు ఆయన. 100 కోట్లకు 1000 కోట్లకు ఎంతో పైకి వెళ్ళిపోయాడు. కానీ ఆయన అంటున్నాడు నా పరిస్థితి బాగలేదు. ఎప్పుడు మనిషి బాగుపడతాడు? మనిషిని బాగుపరిచేదేవరు? బాగుపడేదెప్పుడు? ఇందాక వాక్యం మనం చదివాం. మనం బాగుపడడానికి దేవుడు ఏమి ఇచ్చాడంట? వాక్యం ఇచ్చాడట. స్తోత్రం. 2 చేతులు ఎత్తి చెప్పాలి హల్లెలూయా. మనం బాగుపడడానికి ఏమి ఇచ్చాడంట? దేవుడు వాక్యం ఇచ్చాడట. దేవుడు బంగారం ఇస్తే మనం బాగుపడతామా? బైబిల్ ఇస్తే బాగుపడతామా? ఏమిచ్చి బాగుపడతాం? నేను కూడా కొన్ని సంవత్సరాల కిందట, 45 ఏళ్ళ కిందట విగ్రహారాధనలో ఉన్న నేను మా నాయనమ్మ బలవంతంగా ఆలయానికి తీసుకెళ్తే 14 ఏళ్ల వయసులో వెళ్ళాను చర్చ్కి. పిల్లలతో ఆడుకుంటుంటే ఎందుకు రానాయన అని పిలిస్తే నాకేం అర్థమవుతుంది అక్కడ, నన్ను తీసుకెళ్తావు ఏందో ఆమెన్ అంటారు, హల్లెలూయా అంటారు, అధ్యాయం అంటారు, వచనం అంటారు, నా బుర్రకేమి ఎక్కుతుంది అక్కడ. నేను ఆడుకుంటున్నాను, నన్ను పట్టుకుంటావు అంటే యాక్చువల్ నా మొదటి పేరు నాగరాజు. నా మొదటి పేరు నాగరాజు. ఇప్పుడు మా అమ్మ మా నాన్న నేను పుట్టినప్పుడు సుధాకర్ అని చర్చిలో పేరు పెట్టించారంట. దాని అడ్రస్సే లేదు అసలు. 82లో నా ప్రభు నా ఇంటి తలుపు కొట్టి ఫస్ట్ నన్ను నా పేరు పిలిచాడు, సుధాకర్ కుమారుడా అని పిలిచాడు. అప్పటి నుండి నాగరాజు అనే పేరు అంతరించిపోయింది. సుధాకర్ అనే పేరును దేవుడు బయటకు తీసుకుని వచ్చాడు. అలా వెళ్తే అక్కడ ఒక పాట పాడుతున్నారు పాస్టర్ గారు. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. నేను సినిమా పిచ్చోన్ని. చిన్నప్పుడు సినిమాలు చూడడంలో చాలా పిచ్చోన్ని. ఎక్కువ పాటలున్న పిక్చర్లకే వెళ్తాను. ఆ పాట ఏందో నన్ను పట్టుకున్నట్టు అయింది. ఆ తర్వాత అయ్యగారు వాక్యం చెబుతున్నారు, మనసు పెట్టాను. ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా అన్న వాక్యం చెబుతున్నారు ఆయన. వాక్యం చెబుతూ ఆ మాట కలిపాడు. ఆ చిన్న వయసులో నాకు చదువుకోవడానికి కూడా స్థితి లేక 4 తమ్ముళ్ళు 4 చెల్లెళ్ళు, అమ్మ నాన్నకి మంచి ఉద్యోగం ఉండేది. ఆరోగ్యం బాగలేకపోవడం వలన నాన్న ఉద్యోగానికి రిజైన్ చేశాడు. చాలా పేదరికం. ఇందాక మీ పాస్టర్ గారు చెప్పారు ఆ పాట, వెలుగైన యేసయ్య అన్న పాట. నా జీవితం ఆ పాట. ఆ పాటే నా జీవితం. ఆ స్థితిలో నలిగిపోతున్న నాకు ఈ వాక్యం వంటబెట్టింది. నేను బైబిల్ చదవాలని మనసుకు వచ్చింది. బైబిల్ చదవాలని మనసులో వచ్చింది. కానీ బ్రదర్ సిస్టర్ వినాలి, కొనడానికి డబ్బు లేదు నా దగ్గర. బైబిల్ కొనడానికి డబ్బు లేదు నా దగ్గర. పాస్టర్ అయ్య గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, అయ్య గారు బైబిల్ కావాలి అని. నాయన పెద్ద బైబిల్ నా దగ్గర లేదు, చిన్న బైబిల్ ఉంది, న్యూ టెస్టిమెంట్ క్రొత్త నిబంధన ఉంది, తీసుకొని చదువుకోపో అన్నాడు. నా చదువు ఎంతో తెలుసా? నేను చదువుకున్న చదువు ఎంతో తెలుసా? అప్పుడు 3.5 తరగతులు. 4వ తరగతిలో 4 నెలలు వెళ్ళాను. మా అమ్మ పలక పగలగొట్టేసింది. ఇంకా చెప్తే నువ్వు వినకుండా చదువు అంటున్నావు, ఎక్కడ తెచ్చి పెడతాం? నీకు పుస్తకం కొని పెట్టగలమా? నీకు పలక తెచ్చి పెట్టగలమా? నీకు బల్బం కొనియగలమా? చెబితే ఎందుకు వినట్లేదు? నాన్నకు ఆరోగ్యం బాగలేదు, ఏ పనులు చేయలేడు, పెద్ద బాబువు నువ్వు ఇంట్లో, ఇదంతా ఏంటి నాయన? ఉన్న పలకను కొట్టేసింది. ఇంకా ఆమెతో కలిసి పని వెళ్ళడానికి 75లో తీర్మానం అయిపోయాను. 75వ సంవత్సరంలో ఆమెతో కలిసి కూలి పనికి వెళ్ళడానికి తీర్మానం అయిపోయాను.
అసలు ఆ 3.5 తరగతుల్లో నాకేం అక్షరాలు వస్తాయి, నేనేం చదువుతాను, ఏమి సమకూర్చుకుంటాను, పొల్లులు ఎక్కడ, ఒత్తులు ఎక్కడ, సున్నాలు ఎక్కడ, తలకట్టు ఎక్కడ, దీర్ఘం ఎక్కడ వస్తాయా? మీరు చెప్పండి. డిగ్రీ చదివిన వాళ్ళని రాయమని చెప్పండి. నేను చెప్పే మాటలు ఇప్పుడు ఎన్ని తప్పులు రాస్తారో మీకు తెలుస్తుంది తెలుగులో. ఒక ఆమె మా ఊరిలో సూపరింటెండెంట్ అంటారు, ఆ స్కూల్ అండ్ హాస్టల్, అది దానికి ఆమె సూపరింటెండెంట్. ఇంగ్లీష్లో పీజీ చేసింది ఆమె. పట్టి రాస్తా ఉన్నారు, సరుకులు పట్టి రాసుకున్న తర్వాత కొట్టుకు తీసుకెళ్లారు. కొట్టులో చదివేవాడు అన్నాడు, అమ్మ మాది సరుకుల అంగడి కదా, ఏంటి ఇది రాశారన్నారు. ఏం రాశారంటే లవంగాలు రాయమంటే లంగాలు రాసి పెట్టింది ఆమె. ఏం చదివింది చెప్పండి? పీజీ. అమ్మ మా దగ్గర లేవమ్మా, అక్కడ కొనుక్కోవాలి, ఆ క్లాతు అక్కడ ఇస్తారు అని. నా చదువు ఎంత? 3.5. ఆ దగ్గర ఒక 0 పెడితే హమ్, ధ, అంధ, నాము ఇట్లా చదవాలి నేను. బైబిల్ కోసము రాత్రి స్కూల్కి వెళ్ళాను దేవుణ్ణి తెలుసుకోవాలని. 10th క్లాస్ బుక్స్ తెచ్చుకున్నాను, ఎందుకంటే అక్కడ టీచర్లు చెప్పారు నీకు మంచి జ్ఞానం ఉంది. నేను చిన్నప్పుడు 1-2 తరగతులు ఒకే సంవత్సరం చదివాను, దేవునికి స్తోత్రం. అప్పుడు యేసు ప్రభు నాకు తెలియదు, నేను అన్యుడును, అన్యాచారాల్లో ఉన్నాను, ప్రభు గురించి మందిరం తెలియదు, ఏమీ తెలియదు. నా పరిస్థితి అది, నా దీనస్థితి అది. కానీ నాకు ఆశ పుట్టింది ఏంటంటే నేను బైబిల్ చదవాలి, నేర్చుకోవాలి. రాత్రి 12 అవుతుంది, 1 అవుతుంది, అక్షరాలు సమకూర్చుకుంటూ ఉంటాను. ఓ మంచి ఎంఏ చేసినటువంటి ఒక ఆయన మా ఊరికి వస్తే ఆయన దగ్గర కూర్చుని చదువు నేర్చుకోవడం ఇష్టపడ్డాను, నేర్చుకుంటున్నాను. దేనికోసమో కాదండి, గుర్తుపెట్టుకోవాలి, దేవుని వాక్యం కోసం. ఆయన వాక్యమును పంపించి ఏం చేశాడు? ఈ వాక్యం ఏం చేస్తుంది? మనిషిని ఏం చేస్తుంది ఈ వాక్యం? మీ దగ్గర ఉంది కదా పిల్లలు, బైబిల్ ఉంది కదా మీ దగ్గర. ప్రపంచాన్ని ఫేస్ చేయగలరా? కుటుంబాలను ఎదుర్కోగలరా? లోకంలో మనుషులు మనం మాట్లాడకపోయినా మాట్లాడేస్తారు. ఈరోజు చూడండి, మేము వస్తున్నాం, దగ్గర 50 కిలోమీటర్లు వచ్చాం ఉదయకాలం. పెద్ద ఆయన మనమని ఎక్కించుకున్నాడు, మనమని సైకిల్, తన మోటార్ సైకిల్కి వెనక కట్టుకున్నాడు. తన ఊరికి ఇటు వెళ్ళాలంట, రైట్ సైడ్ తిరిగి. మా కారు ఆయన దగ్గర చాలా తక్కువ స్పీడ్లో వచ్చి సరిపోయింది, లేకపోతే అది 110, 120 వెళ్ళిపోతుంటుంది. సడన్గా వచ్చి కారు కింద దూరిపోయాడు. కొట్టేస్తే బాబు ఆయన రోడ్లో పడ్డారు. నా హృదయం అంతా వేదన అయిపోయింది. దేవా తండ్రి, హృదయంలో వేదనతో కిందికి దిగాను. వెళ్ళి చూస్తే ఆ పిల్లోడికి కానీ ఆయనకు కానీ చిన్న గీట్లు పడినాయి అంతే. వారి బండికి కూడా ఏ హాని జరగకుండా దేవుడు కాపాడాడు. ఎందుకు? ఆ వాక్యం మోసుకొస్తున్నా నేను, ఆయన వాక్యాన్ని నేను మోసుకొని వస్తున్నాను. భుజమైన చేసి పెద్ద ఆయన ఏంటిది, ఎందుకు వస్తారు మీరు రోడ్ల మీదకి, ఎందుకు ఇలా చేసావంటే తప్పు నాదిలేనైనా అంటున్నాడు. నీది ప్రక్కన పెట్టు, జరగకూడదు జరిగింటే నేనేమైపోవాలి? ఈ లోకాన్ని ఎదుర్కోవడానికి సైన్సు, సోషలు, మ్యాథ్సు, ఇంగ్లీషు, లోకము ఏం పనికిరాదు. ఏ శాస్త్రం పనికిరాదు. ఖగోళ శాస్త్రం పనికిరాదు, భూగోళ శాస్త్రం పనికిరాదు, వృక్ష శాస్త్రం పనికిరాదు. ఏ శాస్త్రం చదివినా నువ్వు లోకాన్ని ఫేస్ చేయలేవు, ఎదుర్కోలేవు. నువ్వేమన్నావు అనవసరమని నీ మీద నింద మోపుతారు. అప్పుడు నువ్వు సహించగలుగుతావా? ఇంట్లోనే మాట్లాడతారు, వీధిలో మాట్లాడతారు, బయట మాట్లాడతారు. నువ్వు భరిస్తావా? ఓర్చుకుంటావా? లేదే, శక్తి సరిపోదు. అజ్ఞానపు లోకంలో జీవిస్తున్నాం, అమాయక లోకంలో జీవిస్తున్నాం, అన్యాయపు లోకంలో జీవిస్తున్నాం,
వ్యభిచారపు లోకంలో జీవిస్తున్నాం. నరహత్యలతో, దొంగతనాలతో, మాంత్రికత్వంతో, కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలతో నిండిపోయిన లోకంలో జీవిస్తున్నాం. కళ్ళు కనిపించకుండా మబ్బు గమ్మిన లోకంలో జీవిస్తున్నాం. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని లోకంలో జీవిస్తున్నాం. 6-7 తరగతుల్లో ఉన్న పాపని 3-4 కలిసి గత సంవత్సరమేగా నాశనం చేసి చంపి ఏ నదిలో కలిపారో శవం కూడా అడ్రస్ దొరకలేదు ఇంతవరకు. 11 ఏళ్ళు వచ్చిరాని పాప. ఇలాంటి లోకంలో జీవిస్తున్నాం. ఈ లోకాన్ని ఎదుర్కోవాలంటే, ఈ లోకంలో స్థిరపడాలంటే, ఈ లోకంలో ధైర్యంగా ఉండాలంటే, ఈ లోకంలో సహనంగా ఉండాలంటే, ఈ లోకంలో ఓర్పుతో ఉండాలంటే, శ్రమలు జయించాలంటే, పేదరికం నుండి బయటికి రావాలంటే, 10 మందికి సాయం చేసే బిడ్డగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, జ్ఞానంలో ఎదగాలంటే, చదువులో ఎదగాలంటే, బుద్ధిలో ఎదగాలంటే, అమ్మా నాన్నకు తగినటువంటి మంచి పేరు తెచ్చే బిడ్డగా, సంఘానికి సాక్షిగా, సమాజానికి మాదిరికరంగా జీవించాలంటే నీ చేత కాదు. రాజుల చేత కాలేదండి, అది అధికారుల చేత కాలేదు, కోట్లు గడించిన కోటీశ్వరుల చేత కావట్లేదు అది చేయడానికి. నువ్వు బాగుపడితే 10 మందిని బాగుపరుస్తావు. ఓ మనిషి చెడిపోతే 10 మందిని చెడగొడతారు. మీ ఊర్లో తాగేవాళ్ళు ఉన్నారా? మంచినీళ్ళు కాదు, పాలు కాదు, తాగేవాళ్ళని అడిగాను నేను. అబ్రహాం పాస్టర్ గారు, మీ ఊర్లో తాగేవాళ్ళు ఉన్నారా? మైకులో వింటే నన్ను తీరుతారు, అందుకోసం అడుగుతున్నా. ఒక ఆయన గొడ్డలు పట్టుకొని వచ్చిండు నా మీదకి కొన్నేళ్ల కిందట. మా ఊరు వచ్చి సుమారుగా జనం కూడినారు. నేను ఉండబట్టలేక ఎందుకు చెప్పాను, ప్రభు ప్రేరేపిస్తూ చెప్పాను. అది ఇండ్ల ఒళ్ళ కాడ తాగి ఇంటికి వస్తావా, భార్యను కొడతావా, పిల్లలు తిడతావా, సారా కొట్టు పెట్టి ఊరేగుతావా, ఏమనుకుంటున్నావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఇట్లా అన్నాను నేను. గొడ్డలు భుజం మీద పెట్టుకొని వచ్చాడు. ఆయన భార్య కూడా వచ్చిందంట అక్కడికి ప్రార్థనకు. ఇట్లే బహిరంగ సభలో చెప్తున్నా, నా కొడుకు మా ఊరు వచ్చి నా గురించి మాట్లాడు, నాకేం తెలుసు ఆయన గురించి, నరికేస్తా, పోగులు పెడతా అంటున్నాడు. మా పిల్లలు వెనకమాల అట్లా తిరిగి వచ్చి గవాన గొడ్డలు పట్టుకున్నారు. ఎందుకంటే వేస్తే ఏం చేస్తాం, ఇసిరి కొడితే పట్టుకొని గట్టిగా, ఏమయ్యా పాస్టర్ గారు నట్ట మాట్లాడుతావు, నీకు తెలివి ఉందా లేదా అని గద్దిస్తే, ఏం పాస్టర్ అండి నా గురించి మాట్లాడుతాడు, మా ఊరికి వచ్చి నేను అమ్ముకుంటే ఆయనకేమి, తాగుతేమి, నా భార్యను కొడితేమి, తిరితేమి, ఆయనకేమంటాడు. బాబు నీ గురించి నేను చెప్పలేదు, దేవుడు నన్ను ప్రేరేపిస్తే నేను చెప్పాను. ఇల్లు కదా బాబు, అది నీ ఇల్లాలు కదూ, నీ పిల్లలు కదూ, నిన్ను నమ్ముకొని తల్లిని, తండ్రిని, సమాజాన్ని, కుటుంబాన్ని, రక్త సంబంధాన్ని వదులుకొని చిన్న వయసులో గొర్రెపిల్ల వచ్చినట్టు వచ్చింది నీ దగ్గరికి. నీకు బట్టలు ఉతికి పెడతాదే, నీకు అన్నం చేసి పెడతాదే, కొడితే కూడా మూలుక్కుంటూ ఉంటుందే, నిన్నే చూసుకుంటూ ఉంటుందే, నీకు న్యాయమేనా, నువ్వు నన్ను తిరుతున్నావే అన్నాను. పలకట్లే ఆ మాటకి. తాగి ఎక్కడో పడిపోతే మొయ్యలేకపోయినా లాక్కొచ్చి ఇంట్లో పెట్టుకుంటుందే, అలాంటి ఆడకూతురు కన్నీళ్ళు పెట్టించడం నీకు న్యాయమేనా, నాకేం తెలుసు నువ్వు చేసేది. కొడుతురా, కొడతావేమో, కొట్టు 4 ఏట్లు. అయితే నువ్వు చేయాల్సింది ఒకటే, ఈ 3 రోజుల మీటింగ్లు నువ్వు తాగుడు పోతాను మానుకోవాలి. నువ్వు మానుకుంటే నాకు సంతోషం. మస్తుకు ప్రయత్నం చేశాను తాగడానికి, తాగకూడదని. ఎవడో ఒకడు తాపుతాడు, నాకు నేనేం చేయమంటావు, ఎవడో ఒకడు తాపుతున్నాడు, నేనేం మానకాలనుకుంటున్నా. నేను చెప్పాను, స్నేహం మారు, స్తోత్రం, స్నేహము మార్చుకో, దేవునితో సహవాసం చేయి, దేవుని పిల్లలతో సహవాసం చేయి, చర్చికి నడువు. నీలో ఉన్న పాపపు అలవాట్లు, రోత పాత జీవితం అంతా యేసు రక్తం పవిత్రంగా నిన్ను కడిగేస్తుంది. ఓ మంచి తండ్రిగా మారిపోతావు, ఓ మంచి నాన్నగా మారిపోతావు. నిన్ను చూసి 10 మంది తెలుసుకుంటాడు, వాడంత తాగుడుపోతుడు మారిపోయాడు, బాగుపడ్డాడు, మనం మారిపోదాం అనుకుంటారు. ఏమనలేదు, వెళ్ళిపోయాడు. నానా మాటలని 3వ రోజు వచ్చి జనంలో కూర్చున్నాడు.
నాకు గుండెలు లబ్డబ్బని కొట్టుకుంటున్నాయి. వచ్చి కూర్చున్నాడు కదా నాయన, ఈరోజు నా పెళ్లి చేస్తాడేమో, మొన్న ముహూర్తం పెట్టిపోయాడు కదా, ఈరోజు తలంబరాలు వేస్తాడు ఏమో, వచ్చాడే అనుకుంటా ఉన్నా. వాక్యం కూర్చొని వింటున్నాడు. నేను లోపల ఒకవైపు స్తోత్రం చెప్పుకుంటున్నాను, లబ్డబ్బని ఎక్కువ కొట్టుకుంటుంది గుండె. ఎప్పుడు మధ్యలో వస్తాడో. అయిపోయిన తర్వాత వచ్చాడు. అయ్యా నన్ను క్షమిస్తావా అన్నాడు. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. ఏమైంది అన్న, ఆ రోజు తిట్టి వెళ్ళానా, మిమ్మల్ని దూసిన మాట్లాడినానా, ఇంటికి వెళ్ళి పడుకున్న నిద్ర రాలే. నేను ఇంటికి వెళ్ళి ఏం చేశాను తెలుసా, నేను నిద్రపోకుండా ప్రార్థన చేశా. ప్రభువా ఆ మనిషి స్థితి ఇది, నా మీద ప్రేమ లేకపోతే గొడ్డలు ఎందుకు తీసుకొస్తాను నాయన, నా మీద ప్రేమ కలిగి గొడ్డలు తీసుకొని వచ్చాడు. ఒకేటి కొట్టినా నాకు బాధ లేదు, కుటుంబం నాశనం అయిపోతుంది, సహాయం చేయి ప్రభువా. నా కన్నీళ్ళు వచ్చేసాయి. నువ్వు చెప్పిన మాటలన్నీ నాకు గుర్తొచ్చాయి. అమ్మను, నాన్నను, సంఘాన్ని, సమాజాన్ని, తోడబుట్టిన వాళ్ళ రక్త సంబంధం వదిలేసి వచ్చింది. నేను తప్పు చేశాను కదా, నేను చాలా బాధించాను కదా అని గుర్తు వచ్చేసింది. నేనేం చేయాలి ఇప్పుడు అన్నాడు. ఏం చేయొద్దు, బైబిల్ చేత పట్టుకో. చదువుకున్నావా అని లేదు, మీ పిల్లలు చదివారు కదా అని చదివారు, వాళ్ళతో చదివించుకో. మందిరానికి నడువు, నీవు చదవనీకి రాకపోయినా మందిరంలో దేవుని గురించి చెప్తా ఉంటారు. ఆ వాక్యము ఎప్పుడైతే నీ గుండెల్లో పడుతుందో నువ్వు బాగుపడిపోతావు. ఆ వాక్యం ఎప్పుడైతే నీ మనసులో నింపబడుతుందో నువ్వు బాగుపడిపోతావు. ఆయన వాక్యమును పంపించి, ఎందుకు ఇచ్చాడండి దేవుడు మనకు బైబిలు? ఆనవాయిట, అలవాట, ఆచారమా? అంతేనా? క్రిస్మస్ పండుగ వస్తే ఏ అధ్యాయాలు చదవాలి మనము? నా వైపు చూడాలి మా. క్రిస్మస్ పండుగ వస్తే ఏ అధ్యాయాలు చదువుతాం మనము? లూకాసు వార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం. ఇంతే కదా. ఏం పాటలు పాడతాం అప్పుడు? అవే. రేపు పునరుద్ధానం పండుగ వస్తుంది, ఇప్పుడు దుఃఖ దినాలు వచ్చాయి, ఏం పాటలు పాడతాం? ఇదేమన్నా ఆచారమా? ఇది అలవాట? ఈ మధ్యకాలంలో మన క్రైస్తవులు కూడా ఏదో కలర్ డ్రెస్ వేస్తున్నారండి. ఆ కలర్ నాకు అర్థం కాదు, అది వైలెట్, వైలెట్ కలర్ వేసుకొని వాళ్ళు కూడా పెద్ద డ్రెస్ వేసుకొని నీట్గా 40 రోజులు అసలు ఏం తినరు కాదు, లోక సంబంధం, తాగరు, కాళ్ళకు చెప్పులేరు. భార్యను ఏమని పిలుస్తారో తెలుసా? ప్రభు. భార్యను. నాకు అనిపిస్తుంది ఈ తాగుడుపోతుడు జీవితాంతం ఈ బట్టలలో ఉంటే బాగుంటాడేమో. ప్రభు. అమ్మని ఏమని పిలుస్తారో తెలుసా? ప్రభు. పిల్లల్ని ఏమని పిలుస్తారో తెలుసా? ప్రభు. కుక్కని ఏమని పిలుస్తారో తెలుసా? ప్రభు. అంతకుముందు తల్లినదే మాట మాట్లాడాడు, కూతురునదే మాట మాట్లాడాడు, ఇల్లాలనదే మాట మాట్లాడాడు. అందరినీ కలిపి నీచమైన మాటలు మాట్లాడిన అతను ఈ డ్రెస్ వేసుకొని ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రభు ప్రభు. బట్టలు తీసేస్తే విశ్వరూపం మళ్ళీ బయటకు వస్తాయి. బట్టలు మనిషిని బాగుపరచలేవు. డ్రెస్సు మారినంత మాత్రాన మనిషి మార్పు చెందలేడు. ప్రయత్నం చేస్తున్నాడు, పాపం తన యొక్క పని మీద ప్రయత్నం చేస్తున్నాడు. మారాల్సింది అంతరంగం. దావీదు మహారాజు ఏమన్నాడు? 119వ కీర్తన 11వ వచనం చదవండి. ఏమన్నాడు? 119వ కీర్తనలో 11వ వచనంలో ఏమన్నాడో చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. బిగ్గరగా చప్పట్లు కొడదాం యేసయ్యకు. బహుబలంగా కొట్టాలి. స్తోత్రం స్తోత్రం. ఎక్కడ పెట్టుకున్నాడంట వాక్యాన్ని? హృదయములో. యవన పిల్లలు బాగా వినాలి, పెద్దలు బాగా వినాలి. హృదయములో ఉండాలి వాక్యం. ఎప్పుడైతే యేసయ్య వాక్యం నీ హృదయం లేకొచ్చి వాక్య ప్రకారం అడుగులు వేస్తావో,
వాక్య ప్రకారం మాట్లాడతావో, వాక్య ప్రకారం జీవిస్తావో, వాక్య ప్రకారం నడుచుకుంటావో, లోకానుసారంగా కాకుండా, పితృ పారంపర్య ఆచారం ప్రకారం కాకుండా, నీకు నచ్చినట్టు కాకుండా, నీ బుద్ధికి వచ్చినట్టు కాకుండా, నీ మనసు లాగినట్టు కాకుండా, ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకుంటావో ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. బాగుపడే విషయంలో, బాగుపరిచే విషయంలో, ఆనందదాయకంగా, ఆరోగ్యంగా, పరిశుద్ధంగా, ధైర్యంగా, విశ్వాసంగా అంతకంతకి ఎదిగిపోతావు. నాకు బైబిల్ సరిగ్గా అర్థం కానప్పుడు దేవుణ్ణి అడిగేవాడిని, ప్రభువా ఆ పేదరికంలో, ఆ కష్టాలలో, ఆ బాధల్లో చిన్నవాడిని ఏదైనా నువ్వు సహాయం చేస్తావని నేను వచ్చాను నీ దగ్గరికి, నా పేదరికం తీసేస్తావని. ఇదేంటి నాయనా నా కష్టాలు శ్రమలు అట్లే పెట్టేసి బైబిల్ ఇచ్చావు నాకు, నేనేం చేస్తానని అనేవాడిని. ఏం చేస్తానైనా అని అనేవాడిని. మీకు ఒక విషయం చెప్పాలి. భూభాగంలో ఉన్న ఐశ్వర్యానికి మించిన గొప్ప ఐశ్వర్యం బైబిల్లో ఉంది. నీకు 2 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, ఒక ఇల్లు, లేకపోతే ఒక డాబానో, లేకపోతే ఒక ప్రాపర్టీ, సర్టిఫికేట్లో చదువుకున్న దానికి ఉండొచ్చు. కానీ కోట్లకు మించిన ఐశ్వర్యం దేవుడు బైబిల్లో దాచిపెట్టి ఇచ్చాడు. ఓ పెద్ద చర్చిలో సుమారుగా 5,000 మంది ఆరాధన చేస్తారట. అది ఫారిన్ దొరలు నడిపించే చర్చి. పాస్టర్లను పెట్టి వాళ్ళు నడిపిస్తారు పెద్ద సిటీలో. ఆ దొరలు ప్రపంచవ్యాప్తంగా మందిరాలు కట్టారట. దేవుడు వాళ్ళకు గొప్ప ఐశ్వర్యం ఇస్తే ఐశ్వర్యాన్ని వ్యర్థమైన వాటికి వాడకుండా దేవుని పని కోసం వాళ్ళు వాడేవాళ్ళు. పెద్ద కోటీశ్వర్లు. ఓ రోజు ఒక దైవజనుడైనటువంటి లండన్ దొర ఒక ప్రార్థన చేస్తున్నాడట. దేవా, నా ద్వారా నువ్వు ఇంత మంచి పనులు చేస్తున్నావు, లక్షల కోట్ల మంది పరలోక రాజ్యం చేరడానికి నన్ను, నా బృందాన్ని, మమ్మల్ని వాడుకుంటున్నావు ప్రభువా. ప్రభు అన్నాడట, అన్నీ బాగున్నాయి కానీ పలాని సిటీలో ఒక చర్చిలో నీకు ఆ చర్చి గురించి తెలుసా, విశ్వాసులు ఎట్లున్నారు అన్నాడంట ప్రభు. ఏమయ్యా, 5,000 మంది ఉన్నారు ఆ చర్చిలో, బాగా నిన్ను ఆరాధన చేస్తారు, క్రమంగా చర్చికి వస్తారంటే, అరే బాబు, చర్చికి రారని నేను చెప్పలేదు, బైబిల్ తెచ్చుకోరని నేను చెప్పలేదు, పాటలు పాడరని నేను చెప్పలేదు, ప్రార్థన చేయరని నేను చెప్పలేదు. అందరు చేస్తారయ్యా, కానీ వారి విశ్వాసం ఎట్లుందో నువ్వు గమనించావా? లేదు ప్రభా. అయితే ఒకసారి వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. 5,000 మందికి సరిపోయేటువంటి బైబిల్ తీసుకుని పో, ఇంకా కొన్ని విషయాలు చెప్తా, అలా నువ్వు సిద్ధపడిపో, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నీకు చెప్తాలే అన్నాడు. అక్కడి నుండి అన్ని బైబిళ్ళు సిద్ధపరిచి ముందుగానే పంపించి, అది విదేశాల ప్యాకింగ్ ఎలా ఉంటుందో తెలుసా, చాలా భద్రంగా ఉంటుంది, అట్లా పెట్టి పంపించాడు. తీసుకొని వచ్చాడు. ఇంకా ప్రార్థన అంతా అయిన తర్వాత, వాక్యం చెప్పేది అయిన తర్వాత, ఈ దైవుని సేవకుడైన దొర ఆయనతో 10 మంది వచ్చారట. 50,000 రూపాయలు కట్టబెట్టారంట. ఇక్కడ డబ్బు 50,000 గుట్ట డబ్బు పెట్టారట. ఎంతమంది ఈరోజు చర్చికి వచ్చారో వాళ్ళందరూ ఒక్కొక్కరు లేచి వచ్చి, డబ్బు కావాలని తీసుకునే వాళ్ళు 50,000 తీసుకోండి, కానీ బైబిల్ తీసుకోకూడదు. బైబిల్ కావాలని తీసుకునే వాళ్ళు డబ్బు తీసుకోకూడదు. వరుసగా రండి అన్నారట. ఏం తీసుకుంటారో మీరే చెప్పాలి, కడుపు నిండా చెప్పాలి. మంచి తల్లులు కదా, మీరు సైలెంట్గా ఉందాం కాసేపు, వీళ్ళని అడుగుదాం. చెప్పండి బంగారు తల్లి. 50,000 డబ్బు తీసుకునే వాళ్ళు బైబిల్ తీసుకోకూడదు, బైబిల్ తీసుకునే వాళ్ళు డబ్బు తీసుకోకూడదు, రండి అని పిలిచాడంట. తెలుగులో అక్కడ ఆ దేశ భాషలో చెప్పేవాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ ఈ రాష్ట్రంలో చెప్పవలసిన భాషలో వీళ్ళు ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. ఒక ఆమె అంటదట, ఈరోజే సచ్చినోడు రాకుండా ఎక్కడికో వెళ్తానని వెళ్ళాడు, వచ్చింటే బాగుండు, పిల్లల్ని పట్టుకొచ్చింటే బాగుండు. తలా 50,000 అంటే 5 మందికి ఎంత అవుతుంది? 2,50,000. బైబిల్ కొంటే ఎంత అవుతుంది? 100 కాకపోతే 500 అనుకుందాం లేండి, ఈ దినాలను బట్టి. అంతే కదా, బైబిల్ తీసుకో అంటారా ఎవరైనా? మీరే చెప్పండి, ఎటువైపు పోయింటారు? అందరూ విశ్వాసులమే.
ముసలాం అంటదంట, నేను ఒకదాన్ని వచ్చేసి వీళ్ళు చెప్పపెట్టకుండా ఈ మీటింగ్ పెట్టారు, పట్టుకొని పోతున్నారు 50,000 50,000 50,000 50,000. లాస్ట్లో ఒక ముసలావిడ, తాను 12 ఉంటారంట కుటుంబం, మనమళ్ళు మనవరాళ్ళు. ఆమె 6-7 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేసిందట. బైబిల్ కొనుక్కోవడానికి కూడా తన దగ్గర స్థితి లేక, దేవా మాకు ఒక్కొక్కరికి 2 బైబిళ్ళు, నా మనమళ్ళకు, నా కోడళ్ళకు, నా కొడుకులకి, నాకు బైబిల్ కొనుక్కోవడానికి లేదు ప్రభా. అక్కడ అయ్యగారు వాక్యం చెబుతుంటే చూసుకోవాలి కదా, ఎంతో కొంత చదువుకున్నాను, ఆ స్థితి లేదు. కనికరపడి మాకు కొనిపెట్టేవాళ్ళు ఎవరున్నారు? 6-7 సంవత్సరాలు కన్నీళ్ళతో ప్రార్థన చేసిందంట వాక్యం కొరకు. ఆమె ఆశ ఏంటంటే, ఏమున్నా ఏమి లేకపోయినా, ఏమి తిన్నా ఏమి తినకపోయినా, వాక్యం ఉంటే దేవుడు మమ్మల్ని చల్లగా బ్రతికిస్తాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలన్నిటిలో నెమ్మదిస్తుంది అన్నాడు ఆయన. వాక్యాన్ని అంత చేదుకున్నాడు ఆయన. ఆమె వచ్చింది లాస్ట్లో తన వాళ్ళందరూ తీసుకొని 12. మీకేం కావాలమ్మా అన్నారట. దొర, మాకు ఒక్కొక్కరికి 2 బైబిల్ కావాలి, డబ్బు తీసుకో అన్నాడట. నో, కూలి పని చేసుకుని బతుకుతా, ఏ పూటకి ఆ పూట దేవుడు పోషిస్తున్నాడు. ఇంతకాలం బైబిల్ లేక మేము అల్లాడిపోయాం, మాకు ఒక్కొక్కరికి 2 బైబిళ్ళు. ఆ పాస్టర్లు అందరూ విదేశాల నుంచి వచ్చిన పాస్టర్లు 10 మంది అన్నారట, అన్ని బైబిళ్ళు నీకే తీసుకొని పో అన్నాడట. మనమైతే ఎత్తుకొని పోతాం మాటకి, ఏం పంచిపెట్టుకున్నాం సంఘస్థులకని. వద్దు అయ్యా, నాలాంటి పేదవాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి ఇచ్చేయి, నాకు కావాల్సింది నా మనమడికి 2, ఒకటి ఇంట్లో ఉండాలి, ఒకటి చర్చికి తెచ్చుకోవాలి. మనకు ఒక్కొక్కరికి ఎన్ని బైబిల్ ఉన్నాయి నిజం చెప్పండి. అమ్మ నా వైపు చూడాలి, అయ్యలారు నా వైపు చూడాలి, ఒక్కొక్కరికి ఎన్ని బైబిల్ ఉన్నాయి చెప్పండి. సెల్ ఫోన్లు ఎన్ని డ్రెస్సులు ఉంటాయి చెప్పండి. డ్రెస్సులు ఎన్ని ఉంటాయి? డ్రెస్సులు చెప్పండి. మదర్ తెరీసా చనిపోయేసరికి 7,50,000 ఆస్తి ఆమెది. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన తల్లి. బ్రతికినంతకాలం 2 డ్రెస్సులతోనే బ్రతికింది ఆమె. ఎన్నో విధాలుగా ఆమెను ప్రశ్నించి అడిగారు, అమ్మ మీరు ఎప్పుడు ఆ వైట్ శారీనే కడతారు, ఆ బ్లూ బార్డర్ అనేది కడతారు, ఎన్ని డ్రెస్సులు మీకు ఉన్నాయంటే లేవు 2 నాకు ఉండేది, ఒకటి సూట్ కేసులో ఉంటుంది, ఒకటి నా మీద ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా నేను దాన్నే వాడతాను. బైబిల్ ఒకట, ఆ ఒక్కదానికి కూడా అట్టలు పిగిలిపోతే సరి చేసుకోవడం. ఎలా బ్రతుకుతున్నామో మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకు మనం బాగుపడలేకపోతున్నామని జ్ఞాపకం చేస్తున్నా. ఆ ముసలావిడ 2 బైబిల్ పట్టుకొని మనవడికి 2 అయ్యగారితోనే ప్రార్థన చేయించడం, ఇప్పించడం, తీసుకెళ్ళి చివరికి కూర్చుందట. కూర్చొని ప్రార్థన చేసి దేవుడు ఏం వాక్యం ఇస్తాడో బహు సంతోషపడుతురాలై, ఇంతకాలానికి నాకు వాక్యం ఇచ్చింది దేవుడు, నా దేవుడు నాకు గ్రంథం ఇచ్చాడని చెప్పి ప్యాకింగ్ ఓపెన్ చేస్తే బైబిల్ బయటకు వచ్చింది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ఒకసారిగా నా సొంత బైబిల్ నాకు వచ్చింది, పక్క వాళ్ళ దగ్గర చూసేదాన్ని, బైబిల్ ఓపెన్ చేద్దామని తన మనమళ్ళు, తన కోడళ్ళు, కొడుకులు అలాగనే ఉంచుకుంటే ఆమె ఓపెన్ చేసింది. ఓపెన్ చేస్తే ఆమె కళ్ళు ఒక్కసారిగా బహు కాంతిలోకి వెళ్ళిపోయి ఏం చెప్పాలో అర్థం కాక గట్టిగా కేకేసిందంట, అయ్యగారు మీరేదో పొరపాటు పడి బైబిల్ నాకు ఇచ్చారు అనిందట. అయ్యో అమ్మ ఏం పొరపాటు లేదన్నాడంట దొర. ఏముందమ్మా బైబిల్ ఇచ్చామే. కాదు ఇంకేమైందన్నాడు. బైబిల్ పేపర్ మధ్యలో చెక్ పేపరు డాలర్స్ ఉన్నాయి. నా బైబిల్లో కనబడుతున్నాయంటే నీ బైబిల్లో ఒక దాంట్లో కాదే పిచ్చి తల్లి, 5,000 బైబిళ్ళలో మేము పెట్టుకొని వచ్చాం. బైబిల్లో 2 కోట్లు పెట్టుకొని వచ్చాం, 10,000 కోట్ల రూపాయలు తెచ్చాం మేము ఇక్కడికి. అంటే ఇప్పుడు ఎన్ని కోట్లు వచ్చింది ఆమెకి? 12 24 కోట్లు. కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? నాకంటే బుద్ధి లేకపోయా, తెలివి లేకపోయా, డోన్న బైబిల్ పట్టుకుంటే ఆ 50,000 ఎంత?
ఇప్పుడు ఆ దైవజనులు దొరగారు అంటున్నారట, నువ్వు తీసుకుంటానంటే ఇప్పటికైనా నేను సిద్ధంగా ఉన్నా, ఈ బైబిల్ అన్నీ నీకే. ఇంతమందిలో నువ్వు విశ్వాసంతో వాక్యాన్ని వెతికావు, వాక్యం కొరకు ఆశగొన్నావు, వాక్యం కొరకు ఉపవాస ప్రార్థన చేశావు, వాక్యం కావాలని తప్పించిపోయావు. ఏ వాక్యం నువ్వు కోరుకున్నావో దేవుని వాక్యం, ఆ వాక్యమే నీకు వరమై కూర్చుంది, దీవెనై కూర్చుంది. ఇంతటితో నీ దరిద్రపు తాళ్ళు తెగిపోయాయి. ఇక నీ కుటుంబం సేవ చేయాలి, నీ కుటుంబం దేవునికి సేవ చేయాలి. నీకు తెలుసా తల్లి, నీకు తెలుసా, ఒట్టి పేపర్ కాదు ఇది, ఒట్టి పేపర్ కాదు ఇది, పరలోకపు డాక్యుమెంట్. రక్తము ధారపోసి ప్రమాణం చేసిన గ్రంథం ఇది. క్రొత్త నిబంధనకు రక్తం ధారపోయబడింది, పాత నిబంధనకు రక్తము ధారపోయబడింది. గ్రంథం ఇచ్చేటప్పుడు దేవుడు రక్తము ధారపోసే ఇచ్చాడు. చచ్చిన వాళ్ళ పుస్తకం కాదు ఇది, సావును గెలిచి పునరుద్ధరణుడై తిరిగి లేచిన యేసయ్య పుస్తకం ఇది. ఎందుకు బాగుపడలేవు? ఎందుకు బాగుపడవు? వాక్యం మీద నీకు ఆశ లేదు, శ్రద్ధ వహించట్లేదు, వాక్యం మీద మనసు లేదు, వాక్యాన్ని లోతులకు తీసుకెళ్ళడం లేదు, జీవితాన్ని వాక్యంలో చూసుకోవడం లేదు. అందరి ఇళ్ళలో అద్దం ఉంటుంది నాకు తెలిసి. ఏమో ఉంటుందా ఉండదా? చిన్నదో పెద్దదో ఏదో ఒకటి అద్దం అయితే ఉంటుంది. ఉండదా బ్రదర్? అద్దం ఉంటుంది. ఎందుకండి? ఎవరి ముఖం అండి? ఎవరి ముఖం వాళ్ళే చూడాలి. చూసుకొని ఏం చేయాలి? ఏం చేయాలి? శుద్ధి. అమ్మ వినాలి, అయ్యా వినాలి, శుద్ధి చేసుకోవాలి. నీకు అద్దం చెబుతుంది, నీ ముఖము మురికి పట్టింది, నీ జుట్టు చెదిరిపోయింది, ముఖం కడుక్కొని శుభ్రంగా సరి చేసుకో. 10 మందిలోకి వెళ్తున్నావు, సరిచేసిన అద్దం నిన్ను. ప్రపంచంలో అన్ని నిలువుటద్దాల కంటే శ్రేష్టమైన నిలువుటద్దం బైబిల్ గ్రంథం. నీ అంతరంగాన్ని చూపిస్తుంది, నీ నడకను చూపిస్తుంది, నీ మాటను చూపిస్తుంది, నీ పలుకును చూపిస్తుంది, నీవేం చేస్తున్నావో చూపిస్తుంది, నీ వినికిడిని చూపిస్తుంది, నీ కూర్చోవడం, నువ్వు లెగటం, నువ్వేం చేస్తున్నావో అన్నిటినీ చూపిస్తుంది. ఇలా నడుస్తున్నావు తల్లి, బ్రదర్ ఇలా నడుస్తున్నావు, నాయనా ఇలా నడుస్తున్నావు, ఇలా మాట్లాడుతున్నావు. కోపం తగ్గించుకో, కోపం తగ్గించుకో. మా చిన్న బాబు అంటున్నాడు, మొన్న ఇంట్లో వాళ్ళమ్మ కోపపడుతుంటే, మమ్మీ కోపం పాపం అని బైబిల్లో ఉంది, నీకు తెలీదా అంటున్నాడు. నాకెంత ఆనందం అనిపించిందో. తనని ఎవరైనా ఏమనంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగని కనుక వీళ్ళని క్షమించు అంటాడు. అమ్మ వాక్యాలతో నిండిపోయాడు నా చిన్న కొడుకు, నాకెంత సంబరమో. ఏం చర్చి కట్టావు డాడీ? చిన్న చర్చి కట్టాను, 2000 మంది ఆరాధన చేస్తారు ఆ చర్చిలో. దేవుడు కోట్లు పెట్టి కట్టిస్తే చిన్న చర్చి కట్టావంటే మరి నువ్వు అన్నా. నేను ఇక్కడ కాదబ్బా, నేను ఇండియా పాస్టర్ కాదు, అసలు నేను అమెరికా పాస్టర్. నిన్ను తీసుకెళ్తా చూడు, నేను దేవుడు నాకు ఏ చర్చి కట్టిస్తాడు, ఎంతమంది ఆరాధన చేస్తారంటే 10 lakhs పీపుల్స్ ఆరాధన చేస్తారు డాడీ. నేను సంబరపడేది దానిని అంగీకరించడం. ప్రవచనం చెప్తున్నాడేమో ఈయన, ప్రవచనం చెప్తున్నాడే. ఈ వాక్యం నన్నే కాదు, నా గర్భంలో పుట్టిన పిల్లలు మాత్రమే కాదు, ప్రభు వాగ్దానం చేశాడు 1000 తరముల వరకు ఆశీర్వదిస్తానని. 1000 తరముల వరకు. చప్పట్లు బిగ్గరగా కొడదాం దేవునికి. 1000 తరముల వరకు నా ఆజ్ఞలను విని నన్ను ప్రేమించి గైకొని వారిని 1000 తరముల వరకు. పిల్లలారా, మీరు చదువులో గొప్పవాళ్ళు కావాలి అనుకుంటే, ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటే, నలిగిన స్థలంలోనే వెలగాలి అనుకుంటే, అవమానం పొందిన చోటనే ఘనత పొందుకోవాలనుకుంటే, 10 మందికి మీరు ప్రయోజనకరంగా ఉండాలనుకుంటే ఏం చేయొద్దు, వాక్యం మీద మనసు పెట్టు. అర్థమైన కాకపోయినా చదువు చదువు చదువు, డైరీ రాయి, వాక్యాన్ని బాగా విను. అమ్మ చదువుతో పని లేదు నీకు, వాక్యం బాగా విను. చదువుగలవాడు దేవుని వాక్యం వినుగాక అన్నాడా యేసయ్య? అన్నాడా మాట? ఏమన్నాడు? చెవి గలవాడు, చెవులు గలవాడు దేవుని వాక్యము వినుగాక అన్నాడు. మరి చెవులు ఉన్నాయా లేవా? మనకి చదువు రాకపోయినా ఉన్నాయా లేదా? చాలు, నాకు ఇంత పెద్ద చదువు ఉందా?
ఈ వాక్యమును పట్టుకొని గొర్రెల కాపరి, ఒక గొర్రెలు కాసుకుంటే కాపరి, గొర్రెల కాపరి, 4000 సంవత్సరాల కిందటి చరిత్ర. దావీదు, తన అన్నలందరూ మంచి చదవరులు, మిలిటరీలో పనిచేస్తున్నారు. కానీ దావీదు వాక్యాన్ని పట్టుకొని, ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ధ్యానిస్తూ ధ్యానిస్తూ చదవండి ఏం చెప్తాడు. 119వ కీర్తనలో 97వ వాక్యం నుండి చెప్తాడు చూడండి. ఆ వాక్యం తన దగ్గర ఎలా పనిచేసిందో చెప్తాడు. నీ ధర్మశాస్త్రము నాకెంతో ఇష్టముగా ఉంది. ప్రియం అంటే అమ్మా ఇష్టము అని అర్థం. వినాలి వినాలి. దేవుని వాక్యం ఆయనకి ఎట్లుందంట? చాలా ఇష్టంగా ఉందంట. యవన పిల్లలు నా వైపు చూడాలి. దేవుని వాక్యం మీకు ఇష్టంగా ఉందా, కష్టంగా ఉందా? నిజం చెప్పాలి. నిజం చెప్తే నేను ప్రార్థన చేస్తా, దోషం ఆడిపోతుంది. ఇష్టంగా ఉందా, కష్టంగా ఉందా? ఎన్ని అధ్యాయాలు చదువుతారు రోజు? యవన పిల్లల్ని అడుగుతున్నాను, నీ పెద్దలను అడగట్లే. ఎన్ని అధ్యాయాలు చదువుతారు రోజు? కూర్చొని బైబిల్ తెరిస్తే నోరు తెరుస్తావు అని ఆవలింతలు. సెల్ ఫోన్ చూస్తూ ఉండు. ఎంతసేపు చూస్తావో తెలుసా? దుప్పటి కప్పుకొని ఒక మూలకు రూములో పండుకొని ఏం చేస్తున్నావే అని అమ్మ పిలిచినా, ఎక్కడున్నావురా అని పిలిచి, అబ్బే ఎక్కడ ఏం లేదమ్మా, ఎక్కడున్నావురా, లోపల పండ్లు కొరికేది ఈమెకు నా మీదనే. సెల్ ఫోన్ బాగుపరుస్తుందా, పాడు చేస్తుందా? చెప్పండి. ఏం చేస్తుంది? ప్రపంచం ఏమవుతుంది ఈరోజు? పాడైపోతుంది. చరిత్రలు పాడైపోతున్నాయి, జీవితాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి, యవన జీవితాలు చల్లా చెదరై విలువలు రాలిపోతున్నాయి. పాడైపోయేదాంతో అంత ఇంట్రెస్ట్, దాన్ని వాడుకో అంతే. ఉదయం కాలము బ్రష్ పండ్ల మీద వేస్తామా లేదా? అవసరం, వేయాలి. ఫోన్ చెయ్యి, ఫోన్ తీసుకో, ఏదైనా వాక్యాలు వస్తే చూసుకో. షార్ట్ ఫిలిమ్స్, జబర్దస్తీలు, మొగిల్ రేకులు, కార్తీక దీపం. మీరు ఆలోచన చేయండి. మరి నన్ను పిలచకపోతే నేను ఇవన్నీ చెప్పను కదా. పిలవకండి. రేపు రానులేండి, ఓకేనా? మంచి తల్లులు కదా, నాకు చెప్పండి. రేపు రావద్దన్నా ఏం చెప్పండి. నేను ఇట్లాంటివి చెప్తా. సినిమాలు మానేసామండి క్రైస్తవులు అయిన తర్వాత. ఏం మానుకోలేదు చెప్పండి? సీరియల్ మానలేదు. పండ్లు రాళ్ళు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏమైంది? గుండ్రాయితోనే కొడితే పళ్ళు రాలుతాయేంటి? దెబ్బపాటు రాయితో కొడితే కూడా పోతాయి. జీవితాలు చెడిపోవడానికి ఏం కావాలి? పిల్లలకు ఒక పిచ్చి, పెద్దలకు బైబిల్ చదవాలంటే లేదు. పిల్లలారా రండే, కూర్చోండి, బైబిల్ చదువమ్మా. నాకు చదువు రాదు కదా తల్లి, చదువమ్మా, 4 మాటలు చదువు, వింటాను. రా బాబు చదువురా. వాడు వింటాడా? బైబిల్ చదవమంటే వింటాడా? వినడు. చర్చికి రమ్మంటే వింటాడా? వినడు. వాక్యాన్ని అర్థం చేసుకోమంటే చేసుకుంటాడా? చేసుకోడు. ఏం చేస్తావు జీవితాన్ని? 100 ఏళ్ళ జీవితాన్ని ఏం చేస్తావు నువ్వు? లోకం ఆడుకొని నిన్ను వదిలేస్తాది. పిచ్చోడు అయిపోతావా? పిచ్చిదాని అయిపోతావా? ఏమంటున్నాడు? నీ వాక్యము నాకెంతో, చెప్పండి మా, ప్రియముగా, ఎంతో ఇష్టముగా ఉంది నీ వాక్యం. స్తోత్రం. దానిని ఏం చేస్తున్నాడంట? దినమెల్లా. ఇది నేను నమ్మలేకపోయాను. నా తప్పుడు వారం ఏమంటే, దావీదయ్య దినమెల్లా ధ్యానం చేసి ఉంటాడా? మనం ఏదో మందిరంలో ధ్యానం చేసి ఒక చెవులో వింటాం. చెప్పండి. ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి ఒకసారి. స్త్రీలు కానీ పురుషులు కానీ. నేను కూడా, నాకు పెళ్ళి అయింది. మరి అబ్రహాం గారికి అయ్యిందో కలదు నాకు తెలియదు ఆ విషయం. 84లో నా పెళ్లి రోజు చెప్పిన వాక్యం చెప్పండి. ఒకరు వచ్చి మీ పెళ్లి రోజు ఏం వాక్యం చెప్పారో చెప్పండి. మీ పేరు రాసుకుని పోయి మీకు గోల్డ్ రింగు పంపిస్తా నేను. మీ పెళ్లి రోజు ఏం వాక్యం చెప్పారు? అయ్యగారు, పాస్టర్ అయ్యగారు రండి. గుర్తుందా? పెళ్లి బట్టలు భద్రంగా ఉన్నాయి, పెళ్లి రింగులు భద్రంగా ఉన్నాయి, మంగళసూత్రం
భద్రంగా ఉంది. వాక్యమే దేవుడు. గుర్తుపెట్టుకోవాలి మనం. వాక్యము లేదు నీ దగ్గర అంటే ఎవరు లేరు? దేవుణ్ణి మర్చిపోయావు. దేవుడు లేని స్థలాన్ని నరకం అంటాది బైబిల్. దేవుడు లేని స్థలాన్ని నరకం. వాక్యం లేని భార్య అయినా, వాక్యం లేని భర్త అయినా, వాక్యం లేని పిల్లలైనా నరకం చూడాల్సింది వస్తుంది. దేవుడు ఉన్న స్థలాన్ని పరలోకం అంటుంది బైబిల్. ఎక్కడైతే వాక్యం ఉంటుందో అక్కడ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క దర్శనం, దేవదూతల యొక్క పలకరింపు. ఇక చూసుకో, అంచెలంచెలుగా చదవండి. దినమెల్లా నేను దానిని నడుస్తూ ధ్యానం చేసేవాడు, కూర్చుంటే ధ్యానం చేసేవాడు. ఎవరన్నా వంకర మాటలు చెప్తే ఆయన వాక్యాన్ని గుర్తు చేసుకునేవాడు. అయ్యో, వాక్య ప్రకారం ఇది తప్పు కదా, ఇలా మాట్లాడకూడదు. ఎవరైనా వ్యర్థమైనటువంటి సహవాసాన్ని పిలిస్తే నేను రాను అని చెప్పేవాడు. గొర్రెలు కాసుకుండేవాడు. వాక్యమును ఆయన గూట్లో పెట్టలేడు, ఏదో గుడికి అంకితం చేయలేదు, గుండెల్లో పెట్టుకుని ఆరాధన చేశాడు దేవుణ్ణి. అందుకే అన్నాడు, యుద్ధము యెహోవాదే. 10th క్లాస్ బాగా రాశారా? ఇంటర్ బాగా రాశారా? ఏం రాస్తారు? చేతులకు చెమట, పెన్ను జారిపోతూ ఉంటుంది, చెప్పుల్లో చెమట, కాళ్ళు జారిపోతూ ఉంటుంది. ఏమో ఆడ చేసినాడు. సంవత్సరం అంతా చదివావుగా. నాకు చెప్పండి, ఇప్పుడు డిగ్రీ రాసి వస్తాను నేను పోయి. మా చర్చిలో ఒకటికి చెప్పాను, మన పేరు మైకేల్. వాళ్ళం వచ్చి తెచ్చి అంకుల్ వీడు 10th అంకుల్, 5-6 ఏళ్ల కిందట వీడు 10th అంకుల్. మా ఊరోళ్ళందరూ కూడా ఛాలెంజ్ చేస్తున్నారు, వీడంటూ 10th పాస్ అయితే కింద ఇండియా మొత్తం పాస్ అవుతుంది అంటున్నారు. ఏంటమ్మా అది? ఏమైందంటే వీడికి హిందీలో, ఇంగ్లీష్లో వాని పేరు రాయడం కూడా రాదు అంకుల్, తెలుగులో కూడా రాయలేడు, 10th అంట. ఏరా మైకేల్ అంటే, అవును అంకుల్ అంటాడు. మరి నేనేం చేయాలమ్మా? నీ కొడుకునన్నా ఇడబెట్టుకో అంకుల్, ఇడబెట్టుకొని ప్రార్థన చేయి. ఇంకా 4 నెలలు ఉన్నాయి కదా పరీక్షల ముందు, పెట్టుకో, చర్చిలో పెట్టుకో. ఏరా ఉంటావా? ఉంటాను అంకుల్ అన్నాడు. రానాయన అని చెప్పి పరిచర్యకు పెట్టుకున్నాం. ఇంకా పరీక్షలకు పోయేటప్పుడు నేను ఒక ప్రార్థన చేయాలి ఆయనకి. ఇప్పుడు ఏమని? ఫెయిల్ కావాలన్నా పాస్ కావాలన్నా? వాడు పాస్ అయితే ఇండియా మొత్తమైనట్టేనంట. ప్రార్థన చేసి నేనేం చెప్పానంటే, నీకేది గుర్తొస్తే అది రాయరా, బిట్ పేపరే రాయాల్సిన అవసరం ఏం లేదు, క్వశ్చన్లే రాయాల్సిన అవసరం ఏం లేదు, మన పాటలు చాలా ఉన్నాయి కదరా, అవి రాసేయని చెప్పా. ఒకరోజేమో ఇంత మంచి జీవితం పాట రాసి వచ్చాడట, ఒకరోజేమో వెలుగైన యేసయ్య ఒక పాట రాసి వచ్చాడట. మాకు చెప్పలే. వాటి తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్తున్నాడు, 2nd క్లాస్లో పాస్ అయ్యాడు. ఏమిటిరా అని అందరు ఇట్లా చూస్తున్నారు ఆయన వైపు. ఇప్పుడు ఇంటర్ కూడా అయిపోయింది, పరిచర్యలో ఉన్నాడు, వేరే పాస్టర్ దగ్గరికి పంపించాం, ఉన్నాడు. ఏమిటిరా అని చూస్తే ఆ పదాలు రాశాడు. ఎదలోని బాధలకు తాళలేక ఎందుకు బ్రతకాలని అనుకున్నాను, నా మదిలోని మంటలకు మనలేక ఈ మనుగడ ఏలని అనుకున్నాను, మారాను మధురముగా మార్చిన మహనీయుడే నన్ను మధురముగా మార్చెను, ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక, ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక, ఎన్నో ఏళ్ళు వ్యర్థమైపోయాను, యేసయ్య ఇంత మంచి దేవుడని ఎరుగక, నా యేసయ్య ఇంత మంచి దేవుడని ఎరుగక, ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక,
ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు నాడని నేను ఎరుగక, పాపినైన నన్ను ప్రేమించి తన ప్రాణమునే సిలువలో బలి చేసెను, నా తప్పులన్నీ ప్రేమతో క్షమించి తన గొప్ప కృపతో నన్ను దీవించెను. పావురముగా నన్ను మార్చి ప్రార్థనా పంజరములో నన్ను నిలిపెను, పావురముగా నన్ను మార్చి ప్రార్థనా పందిరములో నన్ను నిలిపెను. ఆమేన్, ఆమేన్. నాయనా, నీకు తెలిసినంత వరకు బైబిల్ చదువుకో. ఎవరితో పని లేదురా, ఒక మూలకెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయరా, దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు రాసేది ఏముందిరా, పరిశుద్ధాత్ముడు రాస్తాడు పో అని ఇట్లా చెప్పాను. బైబిల్ బాగా చదివాడు, పరీక్షలకి ఏం వాడేం ప్రిపేర్ కాలేదు. మీరు రాత్రి అంతా పొద్దుపోయేంత వరకు సెల్ ఫోన్ చూసి ఎగ్జామ్ పేపర్స్ ముందర పెట్టుకుంటే నిద్ర రాకేమొస్తుంది మీకు? ఇట్లా ఈ బుర్ర పోయింది, అది పోయింది, దేవుడి సహాయం లేదు. వాడెట్లా పాస్ అయ్యాడు అని అడుగుతున్నారు మా చర్చి వాళ్ళు వేల మంది. ఎట్లా అయ్యాడు మీరు చెప్పండి? కింద చదివితే మీకు అర్థమవుతుంది. కింద చదవాలి. ఇప్పుడు 90వ వచనంలో, ఇది 119వ కీర్తనలో మనం చదువుతున్నాం కదా, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, శత్రువులను మించిన జ్ఞానము. స్తోత్రం. ఎవరిని మించిన జ్ఞానము? అపవాదికి మించిన జ్ఞానం. నువ్వు గొప్ప జ్ఞానవంతురాలు కావాలంటే, నువ్వు గొప్ప జ్ఞానవంతుడు కావాలంటే, నువ్వు బాగుపడాలంటే, నీ జీవితం బాగుపడాలంటే, ప్రపంచం నీ మీద చిన్న గీటు గీయకుండా ఉండాలంటే వాక్యం నీ గుండెల్లోకి రావాలి. వాక్యం మీద పూర్తిగా మనసు పెట్టాలి, వాక్యాన్ని హత్తుకోవాలి, వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. నిద్రలోకి వెళ్ళేంత వరకు విన్న వాక్యమే పాస్టర్ గారు ఏం చెప్పారు, పలానా కదా దేవుడు ఇట్లా చేశాడు కదా. ఇంకో మాట ఉంది చూడండి, ఇంకో మాట ఉంది కింద, ఏముంది? నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. స్తోత్రం. ఎవరికంటే? నువ్వు బాగా వాక్యాన్ని ధ్యానం చేస్తే, ఏ బోధకుడు ఏం వాక్యం చెబుతున్నాడో, ఏ పాస్టర్ ఏం వాక్యం చెబుతున్నాడో, అది ఇంతకు వాక్యం చెబుతున్నాడా, కాకేమో కథలు చెబుతున్నాడా, లేకపోతే ఏం చేస్తున్నాడో నీకు అర్థమైపోతుంది. అర్థమైపోయి నువ్వు ఖచ్చితంగా సంఘంలో స్థిరపడి, సంఘానికి స్తంభంలాగుండి, సాక్షివై, నీ సేవకునికి మంచి తోడ్పాటు కలిగిన బిడ్డవై, సంఘంలో అనేకులు ధైర్యపరిచే బిడ్డవై, బలహీనులకు వాక్యం చెప్పి బలపరిచే బిడ్డవవుతావు. బోధకులకు మించిన జ్ఞానం, శత్రువులకు మించిన జ్ఞానం. కింద ఒక మాట ఉంది, ఏముందో చూస్తారా? వృద్ధులకు మించిన జ్ఞానం. నీకు గొప్ప జ్ఞానం, గొప్ప తెలివి, గొప్ప దీవెన, నువ్వు బాగుపడాలి అన్నంత ఆశ నీలో ఉంటే నువ్వు చేయాల్సింది ఏమి చేయొద్దు. ఒకసారి నేను చాలా వేదనతో ఉద్యోగం చేస్తున్న దినాల్లో ఒక ఊరు వెళ్తున్నా, మధ్యలో బస్ దిగాలి, 1 గంట ప్రయాణం తర్వాత అక్కడ నుండి ఇంకొక బస్సు ఎక్కాలి, అక్కడ నుండి ఇంకొక 3/4 గంట ప్రయాణం చేయాలి. సాయంకాలం చీకటి అవుతుంది, బస్సు రాలేదు. బస్ షెల్టర్లో కూర్చున్నా. ఈ మున్సిపాలిటీ వాళ్ళు చెత్త అంతా కుప్ప చేస్తారు. ఆ కుప్పలో చిరుగాలికి ఇంకా లైట్ ఫెయిల్ కాలేదు, అంటే పొద్దు కుంకలేదు. చిరుగాలికి పేపర్లు ఇట్లా కదులుతూ ఉన్నాయి చెత్తలో. నా కళ్ళు అక్కడ పడ్డాయి. చూస్తే బైబిల్ పేపర్ ఎక్కడున్నా కనుక్కోవచ్చు. దాని క్వాలిటీ, దాని ప్రత్యేకతే వేరుగా ఉంటుంది. అది బైబిల్ పేపరే మనసుకుంది. కానీ యవ్వన వయసులో ఉన్నాను.
ఆ చెత్త దగ్గర కూర్చొని నేను పేపర్లు ఏరుకుంటే ఏమనుకుంటారు నన్ను? చెప్పండి, నన్ను ఏమనుకుంటారు? వీడు పేపర్లు ఏరుకుంటాడు అనుకుంటారు కదా. అందరూ అక్కడ తిరుగుతున్నారు, ఎవరు దాని వైపు చూడట్లే. నేను ఒక మాట అంటాను, 10 రూపాయల కాగితాలే గాలికి కదులుతూ ఉంటే ఆ చెత్తలో ఏం చేస్తారు చెప్పండి? తుమ్ము కొట్టుకున్నా, బురద కొట్టుకున్నా, చీరకు రుద్దుకొని, మూతికి రుద్దుకొని, ప్యాంటుకు రుద్దుకొని తీసుకుంటారు, తీసుకోరా? నేను వెళ్ళాను తిన్నగా, ఇంకా బస్సు రాలే, చూస్తే చాలా ఉన్నాయి. కూర్చున్నాను, ఒక్కొక్క పేపర్ తీసి ఖర్చు ఇట్లా తొడవడం, నా జోబులు పెట్టుకుంటున్నాను, ప్యాంట్ జోబులో శుభ్రంగా తీసి తీసి తీసి. నేను చాలా వేదనతో వెళుతున్నా. ఆ రోజు నా పరిస్థితి బాగలేదు. ఏంటో జీవితం అన్నంత బాధ ఉంది. ఎందుకంటే వాక్యం అర్థమవుతుంది కానీ ధైర్యం సరిపోవడం లేదు. కండక్టర్ వెనకమాల సీట్లో కూర్చున్న, బస్సు వస్తానే ఎక్కి ఒక పేపరు పట్టుకున్నా, మిగతావన్నీ జోబులో పెట్టుకున్నా. ఈ జోబీలో ఆ జోబులో పట్టుకొని ఇట్లా చూస్తున్నా. ఒకే ఒక వాక్యం నా కళ్ళ మీద పడింది, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. నాకు ఎంత అర్థమైందో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు నాకు తండ్రి అయ్యాడు, నాకేం తక్కువ ఇంకా? అదిగో ఆయన మాట్లాడుతున్నాడే. పూర్తిగా ఆ రోజు నా గుండెల్లోకి వచ్చింది. నేను వెళ్ళిన పనిని దేవుడు దయగల దేవుడు క్షమించి చక్కపరిచి దీవించాడు. ఆ వాక్యాన్ని ఎంతగా నేను పట్టుకుని ప్రాకులాడానో దేవుడు ఈరోజు నన్ను అంచెలంచెలుగా తీసుకొని వస్తున్నాడు పైకి. నా పిల్లలను తీసుకొస్తున్నాడు. వృద్ధులకు మించిన జ్ఞానం, చదువులకు మించిన జ్ఞానం, లోకానికి మించిన జ్ఞానం. నిన్ను చెడగొట్టడానికి ఎంతో లోకంలో జ్ఞానం ఉంది, దానికి మించిన జ్ఞానం కావాలి. నీ సంసారం బాగుపడాలి, నీ జీవితం బాగుపడాలి, నీ పిల్లలు బాగుపడాలి, నువ్వు వాక్యం మీద మనసు పెట్టాలి. మనం చేస్తున్న పెద్ద పొరపాటు చెప్తాను. ఇక ప్రార్థనలోకి వెళ్తాం. మందిరానికి వచ్చేటప్పుడు అందరికంటే ముందు వస్తామా, లేటుగా వస్తామా? నా వైపు చూడాలి అందరూ. అందరికంటే ముందు వస్తామా, లేటుగా వస్తామా? మందిరానికి ఆదివారం ముందు వస్తామా, వెనక వస్తామా? నిజం చెప్పట్లే వాళ్ళు. వెళ్ళేటప్పుడు ఎంత తెలివి ఉందో చూడండి మన దగ్గర. పుట్టింటికి వెళ్తే పెళ్ళికి ముందు వెళ్తారా, లేటుకి వెళ్తారా? ఆయన కూడా చెప్తారు, నీకు ఇప్పుడు కుదరకపోతే వచ్చే వారం రా, నేను వారం రోజులు ముందు వెళ్తా, అంత నెత్తిని పెడతారు. ఇప్పుడు చూడండి, పాటలు పాడుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. పాస్టర్ గారు రండి తొందరగా, పాస్టర్ గారు వచ్చారు. వెళ్ళుదుమా వద్దా? ఎవరు చూస్తారు దేవుని దగ్గరికి వచ్చి? చెప్పండి, నేనా? పాస్టర్ గారా? ఎవరు చూసే తల్లి? ఐలారా ఎవరు చూస్తారండి? సాక్షాత్తు మన దేవుడు చూసే దేవుడు. నా బిడ్డ నా మీద ఆశ కలిగి వస్తుంది, నా బిడ్డ ఆశను నేను తీర్చాలి. ఈరోజు నా బిడ్డ యొక్క హృదయం నింపేసేయాలి, నా బిడ్డ దరిద్రపు తాళ్ళు తెంచేసేయాలి, నా బిడ్డ జబ్బు నుండి విడుదల చేయాలి. వాక్యమును పంపించి బాగు చేయడమే కాకుండా కింద ఒక మాట పెట్టాడు అక్కడ, వారు పడిన గుంటలలో నుండి వారిని పైకి తీసెను. స్తోత్రం. ఏ గుంటలో, ఏ శ్రమల్లో, ఏ ఊబిలో, ఏ సమస్యల్లో, ఏ పాపములో, ఏ చీకట్లో ఇంకా బయటికి రాలేక నలిగిపోతుంటామో, ఈ వాక్యం ద్వారా దేవుడు బయటకు తీసుకొచ్చి క్రీస్తు అనే బండ మీద నిలబెడతాడు. ఈ ఒక్క విషయం మీరు చేయండి దయచేసి. రాత్రి ఇక నేను ప్రార్థనకు అప్పగిస్తాను. ఈ ఒక్క విషయం మీరు చేయండి. యవన పిల్లలు, మీరు గొప్పవాళ్ళు కావాలని నా ప్రార్థన దేవుని దగ్గర. ఇట్స్ నాట్ జోక్. మీరు గొప్పవాళ్ళు కావాలి, దేవునికి మహిమ తీసుకురావాలి. మీ తర్వాత వచ్చే పిల్లలకు మీరు వాక్యం చెప్పాలి. నాకు 3 పిల్లలు, పాప పెద్దది. బ్రతిమిలాడాం, అమ్మ వివాహ విషయం. 1-2 సార్లు నేను చెప్పాను, అంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఒకే మాట చెప్పింది, చిన్నప్పుడే నా జీవితం యేసయ్యకి ఇచ్చేసాను డాడీ,
నో మ్యారేజ్. నేను అనేకులకు ఒక తల్లిగా, అక్కగా ఉండాలని ఆశపడుతున్నాను, చెల్లిగా ఉండాలని ఆశపడుతున్నాను. లేదు డాడీ, నా జీవితం దేవునికి ఇచ్చేసాను. ఎక్కడో అనాథలను తీసుకుని వచ్చి డిగ్రీలు చదివించి పెళ్ళిళ్ళు చేస్తుంది ఆమె, పాస్టర్లకు ఇచ్చి. ఇందాక ప్రార్థన చేసింది నా కుమారుడు, ఆమె తర్వాత ఆయన సంపూర్ణ సేవకు సమర్పించుకున్నాడు. ఇంజనీరింగ్ చేస్తూనే ఆయన సేవకు వచ్చేసాడు. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, నువ్వు బాగుపడాలన్న ఒక్క కోరిక నీలో ఉంటే బైబిల్ను హత్తుకో, బైబిల్ని ఎత్తుకో, బైబిల్ను బాగా ధ్యానము. ఒకసారి అర్థమయ్యే పుస్తకం కాదు ఇది, ఏమనుకోవద్దు. ఇప్పుడు నేను 45 సంవత్సరాలైంది ఈ బైబిల్ చదువుబట్టి. 79 నుండి ఇంక గుర్తుపెట్టుకొని లెక్క పెట్టండి. ఇంకా నాకు లోతైన సత్యాలు తెలియట్లేదు. నేర్చుకోవాలి, ప్రజలకు చెప్పాలి, బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి. ఒకటే మాట రాస్తాడు యోహాను గారు, 1వ అధ్యాయం 14వ వచనంలో, యోహాను సువార్తలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్యలో నివసించను. ఆ వాక్యం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు శరీరధారి వచ్చి ఈ లోకంలో నరుడుగా జన్మించి ఆయన సర్వలోక మానవాళి పాప పరిహారార్థమై రక్తము కార్చి సిలువలో బలైపోయి 3వ దినమున పునరుద్ధానుడై లేచాడు. ఇంట్లో వాక్యం పెట్టుకొని కూడా మనం బాగుపడలేదు అంటే ఎంత తప్పు. నేను అడిగానుగా, అర్థం ఎందుకు చూసుకుంటాం? మురికి పట్టిన జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. బైబిల్లో ఏం చెప్పాడు ఆయన? నా వాక్యము సాకలి వారి సబ్బు వంటిది కాదా? స్తోత్రం చెప్పండి ఆ మాటను బట్టి. నా మాట సాకలి వారి సబ్బు వంటిది కాదా? మరి ఆయన వాక్యం సబ్బు అయితే మేమెవరమై ఉండాలి? ఇప్పుడు పాస్టర్లమంతా చెప్పండి, ప్రార్థన చేయాలి కదా. ఇంకా మేమెవరై ఉండాలి? పెద్ద సాకలుల్లమై ఉండాలి. సబ్బుతో ఎన్నిసార్లు కడుక్కుంటారండి? వారానికి ఒకసారి. తెల్లగున్నోళ్ళు చాలాసార్లు కడుగుతారా? నల్లగున్నోళ్ళు చాలాసార్లు కడుగుతారా సబ్బుతో? భలే అంటారు. నల్లగున్నోళ్ళు అంత పట్టించుకోరు, ఎట్లా ఉన్నాం లేని. వీళ్ళే కడిగి అద్దం దగ్గర నిలబడి ఆ మొహం తెల్లగా కనపడితే మళ్ళీ ఒకసారి కడుగుతాం. మాలాంటి వాళ్ళకి ఏముంది? అద్దం దగ్గర నిలబడి వచ్చేస్తామా అంత తొందరగా? అటు వెళ్తాం, చెప్పండి, మళ్ళీ ఇటు వస్తాం, మళ్ళీ తల మీద చేస్తాం, అటు చూస్తాం. ఎన్నిసార్లు సరి చేసుకుంటామో. తప్పేం లేదు, నేను చెప్తున్నాను, తప్పేం లేదు. కానీ బైబిల్ దగ్గర నీ జీవితం ఏంటి? నీ అంతరంగాన్ని బాగు చేసేది ఏంటి? వాక్యం. నీ హృదయాన్ని నిమ్మలపరిచేది ఏంటి? వాక్యం. పాపంలో పడకుండా కాపాడేదేంటి? వాక్యం. చెడిపోకుండా కాపాడేదేంటి? పాపం. నిన్ను బాగుపరిచేది ఏంటి? పాపం. వాక్యం. ఈ వాక్యం చేత నువ్వు నింపబడాలి. అందుకే ఆయన నా హృదయంలో నీ వాక్యం పెట్టుకున్నా అన్నాడు. అందుకే దేవుడు మమ్మల్ని పెట్టాడు మిమ్మల్ని ఉతకడానికి. మేము సాకలోళ్ళమైతే మీరేమై ఉండాలి? చెప్పండి, ప్రార్థనలోకి వెళ్దాం. ఏం బట్టలు అయి ఉండాలి? మార్చిన బట్టలా? మురిగిపోయిన బట్టలు, మురికి బట్టలు. ఏం చేస్తారు? ఆడకూతురులే కదా బాగా ఉతికేది. ఏమేం చేయాలి చెప్పండి? ఉతికేటప్పుడు ముందు నీళ్ళలో నానబెట్టాలి, తర్వాత సబ్బు పెట్టాలి, బాగా బ్రష్ కొట్టాలి. ఇంకా చెప్పండి. నీళ్లు బాగా బండకేసి బాదాలి, తర్వాత పిండాలి, ఇంకా అప్పుడే ఆరబెట్టడమా? ఆరబెట్టి ఇస్త్రీ పెట్టి ఇంటికి పంపించాలి. మేమేం చేయాలి ఇప్పుడు? మిమ్మల్ని అక్కడి మాటలు ఇక్కడి మాటలు, ఈ సంసారం ఆ సంసారం, లోకం ఇది అది మురికి పట్టిపోయి కదా శిరస్సు వంచాలి. ప్రభా, నీ వాక్యం చేత నన్ను శుద్ధి చేసి పంపి వస్తున్నాను నీ దగ్గరికి. నాయన
పెద్దవాడినే, వయసు వచ్చింది. ఇంట్లో పిల్లలకు చెప్పుకోవాలి నీ వాక్యం, పెద్దలకు చెప్పుకోవాలి నీ వాక్యం, నా మనమళ్ళకు చెప్పుకోవాలి నీ వాక్యం, నా మనవరాళ్ళకు చెప్పుకోవాలి నీ వాక్యం. ఇందాక నా కొడుకు పాట పాడాడు కదా, ఆయన పెళ్ళయింది. నేను దేవుణ్ణి అడుగుతూ ఉంటా, ఆయన ఇంకా సంతానం కాలేదు, ఆయనకు 7 మంది సంతానం కావాలని కానుకేస్తూనే ఉన్న ఆదివారం నేను నా మనమళ్ళ కోసం, మనవరాళ్ళ కోసం. అవును సిస్టర్, ఇవ్వకుండా ఎక్కడ పోతాడు దేవుడు? ప్రభువా, నా మనమళ్ళను నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని నేను చెప్పాలయ్యా వాళ్ళకి నీ గురించి, నీ వాక్యం గురించి. నా మనమళ్ళకే కాదు, నా కొడుకు మనమళ్ళకు కూడా నేను చెప్పాలి. నేను రానప్పుడే నీ దగ్గరికి నేను చెప్పాలి ప్రభువా. ఆశ, మీలాంటి వాళ్ళకి చెప్పాలనే ఆశ. ఎందుకో తెలుసా? నన్ను ఇంతవాణ్ణి చేసి నన్ను బాగుపరిచి ఒక రాజవంశములో యాజకత్వంలో నిలబెట్టింది ఈ వాక్యమే. ఈ వాక్యమే సృష్టిలో అనేక ప్రదేశాలకు టీవీలలో వాక్యము నన్ను అందజేయించడానికి కృప చూపించింది ఈ వాక్యమే. అనేక కన్నీళ్లు తుడవడానికి నన్ను వాడుకున్నది ఈ వాక్యమే. నన్ను ఇంతవాణ్ణి చేసింది వాక్యమే. అజ్ఞానిని జ్ఞానిగా చేసింది వాక్యమే. పామరుణ్ణి పండితునిగా చేసింది వాక్యమే. దరిద్రుణ్ణి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చింది ఈ వాక్యమే. అనేక రోగులను స్వస్థపరచడానికి ఈ వాక్యమే నాకు ప్రార్థన నేర్పింది. నువ్వు మర్చిపోవద్దు. నీ బిడ్డలకు చెప్పుకునేంత తల్లివి కావాలి, అమ్మ నాన్నకు చెప్పే బిడ్డవు కావాలి, నీ బంధువులకు చెప్పే బిడ్డవు కావాలి. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసిన తర్వాత మీ కార్యక్రమం. కళ్ళు మూసుకుని తల ఉంచి, నిజమే ప్రభు, నేను బాగుపడ్డానికి ఈ వాక్యం నాకు ఇచ్చావు. చీకటి గుంటలో నుండి, చీకటి గల దొంగ ఊపిలో నుండి, సమస్యల గుంటల్లో నుండి, పాపపు గుంటలో నుండి నన్ను పైకి తీయడానికే ఈ వాక్యం నాకు దగ్గరికి పంపించావు. కానీ నీ వాక్యాన్ని ఇంతకాలం నిర్లక్ష్యం చేశాను. కళ్ళు మూసుకొని నీ చేతులు చాచి ప్రాధేయపడు దేవుని దగ్గర. అలాగే నీ జీవితం అంతా లోపల బయటికి చూడడానికి బాగుంటాం. అంతరంగం ఏంటి? నీ అంతరంగ సంఘర్షణ ఏంటి? హృదయంలో వస్తున్నటువంటి నిన్ను చెడగొట్టే తలంపులేంటి? కృంగదీసేటువంటి వేదన ఏంటి? సమస్యలేంటి? వాటన్నిటి నుండి బయటికి రావాలి. అందుకే నీ చేతులు చాచి, దేవా నాకు సాయం చేయి. నా కుమారుడు శాంతవర్ధన్ ప్రార్థన చేయబోతున్నాడు. ఒక్కొక్కరు దేవా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సాయం చేయి. ఈ రాత్రి నన్ను శుద్ధి చేసి పంపించు. నీ వాక్యం మీద ఎల్లప్పుడూ నేను మనసు కలిగి ఉండడానికి నా పట్ల కార్యం చేయి. నా ఎడల కృప చూపించు దేవా, నా ఎడల సహాయం చేయి తండ్రి. ఏ యవన బిడ్డ అడుగుతున్నారో ఈ రాత్రి వారి జీవితంలో కార్యం జరుగుతుంది. 100% నువ్వు బాగుపడే వెళుతావు. ఏ తల్లి అడుగుతున్నారో, ఏ చెల్లి అడుగుతున్నారో, ఏ అయ్య అడుగుతున్నారో, నువ్వు చేతులు చాపి. ఇప్పటికే నలిగిపోతున్నావు. బాగుపడాలని ఎన్ని శ్రమలో పడుతున్నావు, ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నావు. ఇది మనసుకు నెమ్మది ఎక్కడా? హృదయానికి శాంతి ఎక్కడా? కుటుంబంలో సమాధానం ఎక్కడా? చేసిన కష్టార్జితం అంతా చినిగిపోయిన సంచులు వేసినట్టు తప్ప ఏది? నేను మీకంటే గొప్పవాణ్ణి కాదు, మీకంటే యోగ్యుని కాదు. నా జీవితమే వద్దనుకుని ముగించుకోవాలనుకున్న వాణ్ణి ఈ వాక్యం దేవుడు నాకు ఇచ్చి అన్నింతవాణ్ణి చేశాడు. ప్రార్థన చేసుకుందాం. పాటించెదా నీ ఆజ్ఞలను యేసయ్యా, ఆశీర్వదించుము నన్ను, నీ దీవెనలతో నన్ను నింపుము యేసయ్యా, ఆశీర్వదించుము నన్ను, నీ దీవెనల
నన్ను నింపుము, ధ్యానించెదా నీ వాక్యమును, పాటించెదా నీ ఆజ్ఞలను. నా ప్రియ రక్షకుడైన యేసయ్య, నీ వాక్యం ఎంతో అమూల్యమైనదని, నీ ప్రజల యొద్దకు నీ వాక్యమును పంపి నీ ప్రజలను బాగు చేస్తున్నావని, వారు పడిన పాపపు గుంటల్లో నుండి, వారు పడినటువంటి శ్రమల గుంటల్లో నుండి, వారు పడి నలిగిపోతున్నటువంటి అవమానమనే గుంటల్లో నుండి వారిని విడిపించుటకు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును వాక్యమును నా యుద్ధకు పంపి మీరు కలగజేసిన రక్షణను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఎంతో దూర ప్రయాణాలు చేసి అయ్యా నీ సేవకులు నీ వాక్యాన్ని మోసుకుని ప్రపంచానికి తిరుగుతూ ఉండగా ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న నాతోనే మాట్లాడావు నాయన. ఈరోజు ప్రభు నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నేను పడిన నా గుంటల్లో నుండి నన్ను పైకి లేవనెత్తటానికి నీ దాసుని ఇక్కడికి పంపినందుకు స్తోత్రాలు నాయన. నీ వాక్యమును నీ దాసుని చేత పంపినందుకు స్తోత్రములు ప్రభువా. నన్ను బాగు చేయటానికి, నా జీవితాన్ని మార్చటానికి దేవా, ఈ గ్రామానికి పట్టినటువంటి ప్రతి శోధన నుండి విడిపించటానికి, ఇక్కడ చేరిన ప్రతి ప్రజల్లో ఉన్నటువంటి దురాత్మ చీకటి శక్తులు వెళ్ళిపోవటానికి అయ్యా, ఇక్కడ నీ వాక్యాన్ని వింటున్న వారు, శబ్ద తరంగాల ద్వారా వాక్యాన్ని వింటున్న వారి జీవితంలో ఆదరణ, ఓదార్పు, నెమ్మది కలగటానికి నీ సేవకుని ప్రభువా, నీ సేవకుని మీరు వాడుకుని నీ వాక్యాన్ని మా యొద్దకు పంపినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకొనక దావీదు వలె దాన్ని నిత్యము మేము ధ్యానిస్తూ, నిత్యము నిన్ను మహిమపరుస్తూ, నిత్యము దాన్ని కొనసాగిస్తూ ప్రభువా మా జీవితాల్లో మేము బాగుపడటానికి సహాయము చేయమని కోరుతున్నా. ఇక్కడే బాగుపడకపోతే, దేవుని మందిరంలోనే బాగుపడకపోతే, దేవుని వాక్యాన్ని వినే బాగుపడకపోతే లోకంలో ఏమీ లేదు ప్రభువా. అంత నాశనం చేసేదే, అంత అవమానపరిచేదే, ఎటు చూసినా పాపమే, ఎటు చూసినా అవమానకరమైన మాటలే మాకు కనబడుతున్నాయి నాయన. నీ వాక్యము మాత్రమే మా కన్నీటిని తుడిచేది, నీ వాక్యము మాత్రమే మా బ్రతుకులను మార్చేది, నీ వాక్యము మాత్రమే మా స్థితిగతులను మార్చేది యేసయ్యా. నీ వాక్యాన్ని మేము ప్రక్కన పెట్టకుండా మా హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుచు నిత్యము దాన్ని ధ్యానించుటకు సహాయము చేయమని కోరుతున్నా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఎక్కడుందో అక్కడ మీరు కూర్చోండి, అక్కడ ధ్యానం చేయండి. దిగో మీకు జీవితాల్లో ఆశీర్వాదకరమైన, దీవెనకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మీకు ఇస్తాడని నీ వాక్యంలో సెలవిచ్చినట్టుగా నీ దాసుడు మాతో చెప్పాడయ్యా. నీ వాక్యము మా బ్రతుకుల్లో ఎంతో అవసరమైనది అయ్యా. ఈ వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా జీవితాలను మార్చే వాక్యాన్ని చేత పట్టుకుని నిత్యము దీన్ని ధ్యానిస్తూ కృప చూపించమని కోరుతున్నా అయ్యా. మేము శోధన నుండి తప్పించబడటానికైనా, మా జీవితంలో పాపము చూడకుండా, పాపము జోలికి వెళ్లకుండా ఉండటానికైనా నీ వాక్యమే మమ్మల్ని ఆపుతుందని నీ వాక్యాన్ని విన్నా. ఇదిగో యవనస్తులైన వారందరూ ఇక్కడ ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, నడి వయస్కులు ఉన్నారు దేవా. ప్రతి ఒక్కరికి దావీదుకు కలగజేసినటువంటి జ్ఞానమును, దావీదుకు కలగజేసినటువంటి ఇష్టమును, ప్రేమను ప్రభువా నీ వాక్యం మీద, నీ మీద, నీ మందిరం మీద అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావములు పొందమని కోరుతున్నా. నీ వాక్యమును అందించిన నీ దీనదాసుని, నీ సేవకుని ఇంకా బహుబలముగా మీరు వాడుకునండి. బలముతో, శక్తితో, ఆరోగ్యముతో మీరు నింపుమని కోరుతున్నా. వాక్యం విన్నవారు ఎక్కడా కూడా త్రొట్టిల్లకుండా నీ రాకడ వరకు దాన్ని ధ్యానించుటకు సహాయము చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.